జన్మించే రేయిలో శ్రీ అందరూ చప్పట్లు కూడా పాడు. జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నియామరి గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలు నేడి నామమందున ఇమ్మానుయేలు నేడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశువుల శాలయందున సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పొత్తి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టెలో బారుండబెట్టబాడి పశుల తొట్టెలో బారుండబెట్టబాడి శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మీ గులాబీ తిల్లగా గొల్లలెల్లారు మీ గులాబీ తిల్లగా దిల్పే గొప్ప వార్త దూత చల్లగా దిల్పే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరణు మన దోషములను పోగొట్టెను ధరణు మన దోషములను పోగొట్టెను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము గూడెను పరలోకపు సైన్యము గూడెను వింతార రక్షకుని గూర్చి పాడేను వింతావర రక్షకుని గూర్చి పాడేను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో
ఇలా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతున్న తర్వాత మన దాసులు ఉన్నారు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడనైనా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా, నీ జన్మదినం జరుపుకోవటం అంటే నా ప్రభా, అయ్యా మేమైతే నా ప్రభా ఆర్భాటంగా నాయన బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని నాయన అయ్యా నీ వంటకాలు వండుకొని మేము తిని నా ప్రభా శుద్ధించడం కాదు నా ప్రభా. అయ్యా మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని మేము గుర్తు తెచ్చుకొని నా ప్రభా, అయ్యా నాయన మీరు మా కొరకు సిలువలో పడిన పాటను మేము ఒకసారి గుర్తు తెచ్చుకొని నా ప్రభా, మారు మనసు కలిగి జీవించే కృపను మా అందరికీ నీ దయచేయమని అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా నా ప్రభా, ఇగో ఉదయకాల సమయంలో నా ప్రభా నేను బోధిస్తుండగా నా ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా నా తండ్రి, కేవలం నీవు మహిమకరంగా బోధించటకును నాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా కేవలం నీ యొక్క మాటలే బోధించటకును నాకు సహాయం దయచేయమని అయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుతున్నావు నా ప్రభా. ఈ యొక్క ప్రార్థన మీ పాస అనేది చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. చాలు. ఎవరంటే ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టారు? మన కొరకు పుట్టాడు. ఆయన మన కొరకు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో పుట్టాడు. ఆయన పుట్టడానికి స్థలం కూడా లేకుండా ఎంత పశువుల పాకలో పుట్టాల్సిన పరిస్థితి దేవుడికి రాజు అయి ఉండి ఆయన పశువుల పాకలో పుట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి కోసం పుట్టాడు ఇక్కడ ప్రభువారు? మన కోసం పుట్టాడు. చిన్న మాట చెప్పాలంటే ఆయన మొదటిగా ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఎవరి పోలిక చొప్పున చేస్తున్నాడు? ఆయన పోలిక చొప్పున చేసుకున్న మనల్ని మనం ఇబ్బంది పడకూడదని, మనం రక్షించబడడానికి ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన రాజు అయి ఉండి, రాజులకు రాజు అయి ఉండి ఆయన తలుచుకుంటే అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యం అయినప్పటికీ కూడా ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎలాంటి మానవాళిగా లోకానికి వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు. కానీ దాన్ని మనం గుర్తించము. అదే పండగ అనగానే కొత్త బట్టలు కట్టుకొని అది పిండి వంటకాలు వండుకొని లేదా ఇంకేదైనా వండుకొని తిని మనం ఇచ్చేస్తున్నాం తప్పితే ప్రభువారు మన కోసం ఏం చేశారనేది మనం గుర్తించలేకపోతున్నాం. ఈ దినాల్లో క్రైస్తవులు అలాగే ఉండం. పండగ అంటే ఆర్భాటంగా ఇది చేస్తూ ఉంటామని తప్పితే ప్రభువారు మన కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో అది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఇక్కడ ఏముందంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉందంట. ఎంత భారాన్ని మోస్తున్నాడో చూడండి దేవుడు. నీ కోసము నా కోసము ఆయన రాజ్యభారాన్ని మోస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ప్రతిదీ దేవునికి వ్యతిరేకంగానే చేస్తాం. ఇక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంటున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. చూడండి, ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అండి. కానీ మన కోసం ఏం చేశారంటే మన కోసం ఆయన అంత బలవంతుడు, అంత శక్తివంతుడైన కూడా మన కోసం ఆయన అన్ని వదులుకొని సమాధానకర్తగా వచ్చాడు, మనకి అధిపతిగా. మామూలు మనిషిగా వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచుకున్నాడు. అది మనం గుర్తించట్లయితే నాన్న
నీ కొరకు నా కొరకు అక్కడ పరలోకంలో రాజ్యాన్ని స్థితిపరిచాడు. ఆ రాజ్యానికి నీవు నేను మనం చేరుకునే వారిగా ఉండాలి. కానీ మనం చేరుకునే వారిగా ఉన్నామా? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన ఆలోచనలు ఏ విధంగా ఉంది, మన నడవడిక ఏ విధంగా ఉంది, అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉందంటున్నారు. కానీ మనం అంత ప్రభువారు మోసే భారాన్ని కూడా మనం ఏం చేసి తేలికగా తీసుకుంటున్నాం. ప్రభువారు అంటే మనందరికి ప్రతి ఒక్కరికి తేలిక అయిపోయిందండి. చిన్నదానికి పెద్దదానికి ఉండాలి ప్రభువారు అని చూసుకుంటాడు అనుకుంటున్నాం చెప్తే ఆయన పడే పాటలు మనకు ఎవరికి తెలియట్లా. ఇక్కడ మరియం చూసుకుంటే చల్లగాలిలో ఎంత స్థలం లేకపోతే అక్కడ ఎంత వెళ్ళిందండి. అంత చల్లగాలిలో కూడా అక్కడ నిండు చూడాలి వెళ్ళి పశువుల ప్రాకలో వారు ప్రసవించింది అనమాట. అలాంటి పరిస్థితి దేనికి కల్పించుకున్నాడు దేవుడు అంటే మన కోసం కల్పించుకున్నాడు. అలాంటి త్యాగాన్ని నేను మనం గుర్తించేవారిగా ఉండాలి. గుర్తించుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. చూద్దాం, చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనం చదవండి. ఆమె యొక్క కుమారుణ్ణి కనును ఎవరి పాపం నుండి అంటండి? మన పాపాల నుండి ఆయనే రక్షించేవాడు. రక్షించడానికి సిద్ధ మనసు కలవాడు ఆయన. కానీ అట్టి రక్షణ నేను ఏంటంటే కోల్పోతున్నాం ఈ దినాల్లో. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కింద పుట్పాసుల 2వ మాటగా చదవండి. పుట్పాసుల కింద 2 యేసు అనే శబ్దంలో కాదు, రక్షకుడు అని అర్థం. ఎవరి పాపాల కోసం వచ్చాడు ఇక్కడ ప్రభువారు? మన పాపాల కోసం వచ్చాడు రక్షకుడుగా. ఆయన శిలువలో కాచిన రక్తాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన కలువరి శిలువలో ఏదైనా అలాంటి త్యాగం ఎవరు చేయరు మనకి. కానీ ప్రభువారు రక్షకుడిగా నీ పాపాలు నా పాపాలను మోసుకొని పోవడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. వారి పాపం నుండి ఆయనే రక్షిస్తానికి వచ్చాడు. ఆయన తప్ప మనకి ఇంకెవరు రక్షించేవారు లేరు. ఆయనే మనకి దిక్కు. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే వారి మీద మనం ఆశపడతా ఉంటాం. ఎందుకంటే చిన్న సాయం చేస్తారేమో, మనల్ని కొంచెం లేవనెత్తుతారేమో అని వాళ్ళ మీద ఆశపడతాం. కానీ నువ్వు పూర్తిగా అనుకోవాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద అనుకోవాలి. ఆయనే మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అట్టి రక్షణను మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. అంత చేసినప్పటికీ కూడా ప్రభు వారు ఏమంటున్నాడు అంటే వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. క్షమించడానికి చిత్త మనసు కలవాడు. మనం ఎలాంటి పాపులమైనా కానీ, ఎలాంటి దొంగలమైనా కానీ, ఎలాంటి అబద్ధాలు ఆడేవారమైనా కానీ ప్రభు వారు ఏమంటున్నాడు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాలు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి ఇకనైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే నేను అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. ప్రభువారు మన కోసం శిలువలో త్యాగం చేసిన త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో కూడా మనము సరిదిద్దుకొని జీవించే వారిగా ఉండాలి. అలాగే 91వ కీర్తన చదువుతాం చూడండి. 91వ కీర్తన 15వ వచనం. 91వ అధ్యాయం 15వ వచనం. అబ్బా చూడండి, ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరుంటారండి? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఎవరు చెప్తారండి ఈ మాట? శ్రమలో నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన నీకు తోడై ఉంటున్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అన్నాడు. దీర్ఘాయువు చేత అతను నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఆయన రక్షణ మనకు చూపిస్తాను అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. ఈ దినాల్లో క్రిస్మస్ అంటే ఏంటంటే మనం మారు మనసు కలిగి
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే నిజమైన క్రిస్మస్ అవుతుంది. అంతేగాని ఎంత ఆర్భాటంతో మనం చేసినా కానీ అది క్రిస్మస్ అవ్వదు. ప్రభువారు మన కోసం ఆయన పాపాలను ఆయన భుజముల మీద మోసాడు. నీ పాపాలు నా పాపాలు ఆయన సిలువలో మరణించారు. అట్టి మరణాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రభువారు అంటే చాలా సులువైపోయింది, తేలికైపోయింది ఈ దినాల్లో. అది ఒకసారి గుర్తించుకోవాలని మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇంకొకసారి 10 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేదను. మనం చేసే ప్రతి విషయంలో కూడా ఆయన తోడు ఉంటున్నాడు. కనుకే మనం ఈ దినాన ఈ స్థితిలో ఇలా ఉండగలుగుతున్నాం. శ్రమలో నేను అతనికి తోడే ఉన్నాడు. కానీ మనం ఏంటంటే చిన్న బాధ రంగాలు, చిన్న శ్రమ రంగాల్ని ఈయనేం దేవుళ్ళే, ఈయనేం ప్రభులే అనుకుంటాం. కానీ ఆయన ప్రతి విషయంలో మనకు తోడుండి మనం నడిపించబట్టి, ఆయన దేవదూతలను మనం కాపుగా ఉంచబట్టి మనం ఈ దినాన ఈ స్థితిలో ఉండి ఈ దినాన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం. మరి ఒక సంవత్సరాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరం అయినా సరే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సరిదిద్దుకొని సరిచేసుకునే వారిగా ఉండాలి. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, నాకు ఇచ్చిన సమయం 15 నిమిషాలు. 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. యోనా గ్రంథం చూద్దాం. చూడండి, యోనా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనము, 3వ అధ్యాయం 5, 6 వచనాలు. చాలండి. ఇక్కడ మొదటిగా ఏం చదువుతున్నారు? విశ్వాసం ఉంచారు దేవుని యందు. ఎవరు ఎందుకు ఉంచారు? నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. ఇక్కడ అసలు ఆ నినివే పట్టణం అసలు ఎంతో గౌరవమైంది అని మనందరికీ తెలిసిందే కదా. ఎంతో గౌరవమైనప్పటికీ ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు నినివే పట్టణస్తులు ఏం చెప్తున్నారండి? విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేశారు. రాజు సైతం దిగొచ్చి ప్రార్థన చేశారు. చివరి ఒక మాట అంటారు, 10వ వచనంలో, ఒకసారి చదవండి. చూడండి, ఇక్కడ ప్రభు వారికి విశ్వసించారు కనుక, ప్రభువును నమ్మిక ఉంచారు కనుక చేస్తానన్న కీడు చేయక మాని మేలు చేశాడు దేవుడు. ఇక్కడ రాజు సైతం కూడా వచ్చి దిగి వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే ఈ దినాన మనం చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం అయినా కానీ ఈ మన చెడుతనాన్ని మానుకొని మనం తీసివేసుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉండాలన్నమాట. నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. విన్నవారు విన్న వాక్య ప్రకారంగా చిన్న ప్రార్థన చేయండి. వందనాలు నా ప్రభువా. అవును నా ప్రభువా. అయ్యా, ఏలయనగా శిశువు పుట్టిన ఆయన భజన రాజ్యభారం ఉంటుంది నా ప్రభువా. అయ్యా, మా రాజ్యభారాలన్నీ మీరు మోస్తున్నారు నా ప్రభువా. అయినప్పటికీ నా ప్రభువా, మేము అలాంటి శ్రమను మేము గుర్తించలేకపోతున్నాం నా ప్రభువా. అయ్యా, భక్తి అంటే ఎంతో సిలువైపోయిందని మేము అనుకుంటున్నామే, కానీ నా ప్రభు ఎంతో కష్టం నా ప్రభు. అయ్యా, నీ భక్తి మార్గంలో నడవాలంటే మేము ప్రభు మా వల్ల కాదు నా ప్రభు. అవును, దయచేయండి నాయన. అవును నా తండ్రి. అవును ప్రభు, చేసినారు నా ప్రభు. అయినప్పటికీ నా ప్రభు మీరు మా ఎందుకు కనికరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు. వందనాలు స్తోత్రాలు ప్రభు. మానుకొని నా ప్రభు. అవును నా తండ్రి, గ్రహించుకొని నా ప్రభు. దయచేయమని అడుగుతున్నాను ప్రభు. దయచేయండి నా ప్రభు. దయచేయమని
ఆమేన్ ఆమేన్. చిన్న పర్లో పడింది తర్వాత మన మధ్యలో లలిన్ యశ్వంత్ గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. చాలు చాలండి. మన మధ్యలో రెండవ వర్తమానంగా లలిన్ యశ్వంత్ గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. పావు గంట ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మోహనదురా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభా. ప్రభా, ఈ క్రిస్మస్ దినాన ప్రభా మేమందరం కూడి వచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు మీ జన్మదినం ప్రభా, మేము దీన్ని ఎంతో ప్రభా ఆనందంతో ప్రభా ఆరాధించుకునేలాగా సహాయం దయచేయం ప్రభా. ఇంకా రావాల్సిన వారు ఉండగా ప్రభా త్వరపడి వారు క్షేమంగా ఇక్కడికి వచ్చేలాగా సహాయం దయచేయం ప్రభా. వాక్యం ఆది నుంచి అంతం వరకు మీరు నాకు తోడయ్యిండు ప్రభా. మీ పరిశుద్ధాత్మను నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల్సని చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఏం వినపట్లేదండి. లైవ్లో చాలా మంది చూస్తారు, వాళ్ళకు కూడా వినపడాలి కదా. అందరు హ్యాపీగా ఉన్నారు ఈరోజు? దేనికి హ్యాపీ? దేవుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చిన్నాడు కనుక నిజంగానే దానికి మనం సంతోషించాలి. చూద్దాం, చూడండి. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. చాలండి. దూత ఏం తెచ్చిందంట? శుభవర్తమానం తెచ్చిందంట. అందుకని మనం ఏం చేయాలి? ఈరోజు సంతోషించాలి. ఏం శుభవచనం అది? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేనికని తెలుసా అందరికీ? ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. యేసు ప్రభు వారు మన కోసం దేనికి జన్మించారు? వాక్య ప్రకారం చూసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 27వ వచనం నుండి చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేనికి వచ్చారంటే యేసు ప్రభు వారు మన యొక్క పాపాలని మన కొరకు ఆయన భరించడానికి వచ్చాడు. అయితే మనం చూసుకుందాము, మనం ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు మనం వినే ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే మన పాపాలని ఆయన మీద వేసుకొని రక్షించటానికి. ఈ క్రమంలో మనం రక్షించే క్రమంలో ఏం చేయాలంటే మనం నాశనం అవ్వకూడదు. మనం చూసుకున్నట్లయితే అంతకుముందు క్రితం వారం చెప్పాను నోవా గారి గురించి, గుర్తుందా? దేనికని యేసు ప్రభు వారు అక్కడ దేనికని దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తాడు? పాపం ఎక్కువైపోయింది కనుక జలప్రళయాన్ని తెచ్చి అంతని ప్రకృతి మొత్తాన్ని నాశనం చేసేస్తారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే పాపం ఎక్కువైపోతూనే ఉంది. ఇంకా జలప్రళయం వచ్చిన తర్వాత కూడా పాపం ఉంది, ఉండే కొద్ది అది ఎక్కువైపోతూ ఉంది. అయితే ఈ విధంగా జలప్రళయం తీసుకొస్తే ఎన్నిసార్లు తీసుకురావాలి దేవుడు జలప్రళయాన్ని? అనేక సార్లు తీసుకురావాలి. అయితే దేవుడు అప్పుడే ఒక మాట అనుకున్నారు. చూడండి, ఆదికాండము
8వ అధ్యాయం 21వ వచనము. అప్పుడు యెహోవా మరలా చెప్పింపను, ఎందుకనగా చాలే అండి. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? కాదు, ఎందుకనగా నరులో, దానికి ముందు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. మన పాపం ఎప్పుడు కామన్గా ఉండేదే, అది ఎప్పుడు పోదు. కానీ మనం నాశనం అవ్వకుండా కేవలం మన పాపం మాత్రమే పోవాలంటే ఇప్పుడు ఏం జరగాలి? ఏం చేయాలి? దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపించారు. అందుకనే ఈరోజు మనం క్రిస్మస్ని జరుపుకుంటున్నాము. మనం నాశనం అవ్వకూడదని, పాపం మాత్రం నాశనం అవ్వాలి, మనం మాత్రం, ప్రజలు మాత్రం, దేవుడు తన చేతులతో చేసుకున్న మనం మాత్రం నాశనం అవ్వకూడదు. ఇది ఎలా జరిగిద్దయ్యా అంటే, యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చి మన పాప భారాలు మొత్తం తన మీద వేసుకొని సిలువలో మరణిస్తేనే ఇది సాధ్యం. అందుకని ఈరోజు యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. దాన్నే మనం క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. యేసు ప్రభు వారు మన పాపాల కోసం వచ్చారు కదా. క్రిస్మస్ని మనం ఎంతో ఆనందంగా బాగా అంటే ఆర్భాటంగా జరుపుకుంటాం. కానీ దేవుడు వచ్చిన కారణాన్ని మనం ఎవరన్నా కనిపెడుతున్నామా? కనిపెట్టలేదు. ఆయన భూలోకం మీదకి వచ్చాడు, మనం క్రిస్మస్ జరుపుకుందాం, ఆ రోజు తాగుదాము, తిరుగుదాము, సినిమాలకు వెళ్దాము, పండుగ చేసుకుందాం అనే విధంగానే ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడనే కారణాన్ని మాత్రం మనం మర్చిపోతున్నాం. ఆ కారణాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. యేసు ప్రభు వారు వచ్చి తన విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టాడంటే దాన్ని మనం ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాం. కానీ అది ఎంత విలువైన ప్రాణం! ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదండి! ఎంతో విలువైనది. ప్రాణం పోతే తీసుకురాగలమా? తీసుకురాలేము. అయితే దేవుడు ఇక్కడ మన కోసం ప్రాణం పెట్టాడు, కేవలం మన కోసం, మన పాపాల కోసం. అది మనం మర్చిపోయి ఏం చేస్తున్నాము? క్రిస్మస్ అనుకొని గెంతులేస్తున్నాం, ఏదో ఈ లోకానుసారంగా ఆనందపడుతున్నాం అన్ని పండుగలు చేసుకున్నట్టే. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి? ఈరోజు ఆయన మన కోసం, మన పాపాల కోసం వచ్చాడు కాబట్టి ఒక వాగ్దానం చేసుకోవాలి. ఏం వాగ్దానం చేసుకోవాలి? ఆయన నా పాపాల కోసం వచ్చి మరణించాడు. అయిపోయింది, అది 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇక మీదట నేను పాపాలు చేయకుండా జీవించాలి అని మనం ఒక వాగ్దానం చేసుకోవాలి ఈ క్రిస్మస్ దినాన. క్రిస్మస్ కంటే అర్థం అదే. మనం ఒక క్రిస్మస్ పండుగ కేవలం ఈ లోకానుసారంగా అందరూ చూసేటట్లు ఆర్భాటంగా చేసుకోవటం కాదు. కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలి? పాపం చేయకుండా జీవించాలి. యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది గ్రహించి మనం జీవించాలి. అయితే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సూచనగా ఏం పుట్టిందండి తెలుసా? ఒక చుక్క పుట్టింది, స్టార్. మనం పెడతా ఉంటాం కదా క్రిస్మస్ సీజన్లో, ఒక స్టార్ని మన ఇంటి ముందు కానీ చర్చిల ముందు కానీ మనం నిలుపుకుంటాము. స్టార్ దేనికి గుర్తుగా ఉంది? యేసు ప్రభు వారి పుట్టుకకు గుర్తుగా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఆయన నక్షత్రంను చూచి, ఆ నక్షత్రం ఎవరిని రిప్రజెంట్ చేసిద్దంట? యేసు ప్రభు వారిని రిప్రజెంట్ చేసిద్దంట. స్టార్. ఒక స్టార్ అంటే ఏంటి? మనకి దేవుడు వెలుగు ఇవ్వటానికి ఆకాశంలో వేలాడదీసిన ఒక ఆబ్జెక్టే స్టార్. అయితే మనం ఈ లోకంలో చూసుకుంటూ ఉంటే ఎంతోమంది స్టార్లు ఉన్నారు, అవునా కాదా? ఎవరు వాళ్ళు? సినిమా స్టార్స్. ఏం స్టార్స్? టైటిల్స్ పెట్టుకుంటారు. సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ చివరిలో స్టార్ అనే పదం వచ్చే విధంగా టైటిల్స్ పెట్టుకుంటారు. కానీ ఆ స్టార్లు ఏమైనా ఉపయోగపడితే మన జీవితానికి దేనికి ఉపయోగపడవు. ఒక స్టార్ అంటే ఏంటి? మనకి వెలుగునివ్వాలి స్టార్ అంటే. చూడండి, బైబిల్లో చెప్పబడి ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనము. పగటి వెలుగుకై సూర్యుని నియమించాడు. దేనికి నియమించాడంట వీటిని?
మనకి వెలుగు ఇవ్వటానికి నియమించాడు దేవుడు స్టార్స్ని. కానీ ఈ లోకంలో ఏం చేస్తున్నారు? యాక్టర్స్ స్టార్ అని ఒక బిరుదు పెట్టుకున్నారు. సరే, ఓకే, స్టార్ అని బిరుదు పెట్టుకున్నారు కదా, వాళ్ళ జీవితం మనకి ఏమైనా వెలుగునిస్తుందా? ఎంతోమంది వాళ్ళని అనుసరించి వాళ్ళు చేసిన వాటిని చూసి పాడైపోతున్నారు. వాళ్ళ జీవితం అంధకారంలోకి వెళ్తుంది. కానీ ఈ స్టార్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి వెలుగు చూపించలేకపోతున్నారు. కానీ జీవితాంతం వెలుగును చూపించింది ఎవరు మనకి? ఆయనే నిజమైన స్టార్. ఈ లోకంలో ఎంతోమంది స్టార్లు ఉండొచ్చు, కానీ నిజమైన ద రియల్ స్టార్ ఎవరు? యేసు ప్రభువు వారు మాత్రమే. మన జీవితానికి వెలుగునివ్వటానికి వచ్చిన వాడు తను ఒక్కడే. అంతేగాని ఈ లోకంలో చూసే స్టార్స్ మాత్రం మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసేస్తూ ఉంటాయి. ఆ యొక్క స్టార్ని నువ్వు ఫాలో అవ్వాలి. మనం ఏం ఫాలో అవుతాము? అది పలానా సినిమాలో ఆ యాక్టర్ లేదా ఆ హీరో అట్లా చేశాడని ఆయన్ని ఫాలో అవుతాము. లేదా ఆ డ్రెస్ వేసుకున్నాడని, ఇదిగో నాకు ఇష్టమైన స్టార్ లేదా నాకు ఇష్టమైన యాక్టర్ ఆ డ్రెస్ వేసుకున్నాడని మనం ఆ స్టార్ని ఫాలో అవుతాం. కానీ మన జీవితంలో వెలుగు ఇవ్వడానికి వచ్చిన రియల్ స్టార్ని మాత్రం మనం మర్చిపోతాం. ఆయన్ని మనం మాదిరిగా తీసుకొని బ్రతికితే మన జీవితం ఎంతో వెలుగుగా ఉండిద్ది, ప్రకాశవంతంగా. కానీ మనం ఏం చేస్తున్నాం? అంధకారం వైపు నడిపించే స్టార్ని మనం ఫాలో అవుతున్నాం. మనం అది ఫాలో అవ్వకూడదు. మనం ఏం ఫాలో అవ్వాలి? యేసు ప్రభువు అనే స్టార్ని మనం ఫాలో అవ్వాలి. ఆయన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితంలో వెలుగుతో నిండి ఉంటుంది. అంతేకాని మనం ఈ లోకంలో ఉన్న స్టార్స్ని మనం ఏమాత్రం మాదిరిగా తీసుకోకూడదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాలని ఆయన మీద వేసుకొని మనకి వెలుగునివ్వటానికి వచ్చాడు. అటువంటి స్టార్ని మనం ఈరోజు ఫాలో అయ్యేలాగా మనం ఉండాలి. మనం ఈ రోజు నుంచి ఒక వాగ్దానం చేసుకోవాలి. ఏమని వాగ్దానం చేసుకోవాలి? మనం దేవుని పండగని కేవలం ఈ లోకానుసారంగా చేయటమే కాదు, ఆ పండగ అనేది దేవుడు నా కోసం వచ్చాడు కనుక నేను ఆయన కోసం జీవించాలని ఒక వాగ్దానం చేసుకోవాలి. స్టార్ని ఫాలో అవ్వాలి. ఏ స్టార్ని ఫాలో అవ్వాలి? మనం ఈ రోజు నుంచి యేసు ప్రభు అనే స్టార్ని ఫాలో అవ్వాలి. దేవుని కంటే ఈ లోకంలో ఎక్కడా చోటు ఇవ్వట్లేదంట. మనం వాక్యంలో చెప్పబడి ఉంది కదా, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి కానీ, నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుని తలవాల్చుకున్నటకైనాను స్థలం లేదంట. ఆ స్థలం కోసం దేవుడు చూస్తున్నాడు. ఆ స్థలం ఎక్కడ ఉందో తెలుసా? మన హృదయమే దేవుడికి ఇవ్వాల్సిన స్థలము. ఆ స్టార్ని మన హృదయంలోకి మనం ప్రవేశింపజేస్తే, ఆ స్టార్ని మన జీవితంలోకి, మన హృదయంలోకి మనం ఆహ్వానిస్తే ఏమైంది? మన జీవితం మొత్తం వెలుగుమయమైద్ది. ఈ రోజు నుంచి మన జీవితాన్ని ఆ విధంగా వెలుగుపరిచే విధంగా మనం చేసుకుందాము. అర్థమైందా అండి అందరికీ వాక్యం? దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను తలుపు తడుతున్నా అన్నాడు. ఆ తలుపు మనం తీసి ఆ యొక్క స్టార్ని మన జీవితంలోకి ఈరోజు మనం ఆహ్వానిద్దాం. ఈ రోజు నుంచి మనం ఆహ్వానించినట్లయితే ఈ క్రిస్మస్ అనేది మనకి ఇంకా ఎంతో ఆనందకరంగా ఉండిద్ది. మన జీవితం కూడా ఎంతో వెలుగుకరంగా ఉండిద్ది. ఈ వాక్యం అందరికి అర్థమైందని కోరుకుంటున్నాను. అర్థమైందా? మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఏ స్టార్ని ఫాలో అవ్వాలి? మనం యేసు ప్రభు స్టార్ని, ద రియల్ స్టార్ ఎవరు? తన్నే మనం ఫాలో అవ్వాలి. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు మన పాపాలను భరించడానికి ఈరోజు వచ్చిన దినం. దాన్ని మనం ఎంతో సంతోషంతో, దేవుడు నా కోసం వచ్చాడు కాబట్టి నేను ఆయన కోసం జీవించాలని మనం సంతోషించి దాని ప్రకారం జీవించాలి. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుని నేను ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్న తర్వాత వారికి అవకాశం ఇద్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ క్రిస్మస్ దినాన ప్రభువా, మీరు నా ద్వారా మాట్లాడించిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా యేసే, నేను ఈ లోకంలో ఎంతోమంది స్టార్స్ని చూసి వాళ్ళ ప్రకారం జీవిద్దాం అనుకుంటున్నాం ప్రభువా. అవన్నీ మా జీవితాలని ప్రభువా అంధకారంలోకి తీసుకువెళ్ళే నక్షత్రాలు ప్రభువా. కానీ ప్రభువా, ద రియల్ స్టార్ ప్రభువా మీరు ప్రభువా. నా జీవితాన్ని వెలుగులోకి తీసుకువెళ్ళే కేవలం ఒకే ఒక్క నక్షత్రం మీరు ప్రభువా. నేను మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈరోజు మీరు లోకంలోనికి వచ్చారంటే కేవలం నా కోసం ప్రభువా.
లోకంలోనికి రావటమే కాకుండా ప్రభా మీరు నాలో కూడా వచ్చేలాగా మీరు దాని ప్రకారం జీవించేలాగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా. మీకోసం ప్రభా నా హృదయాన్ని తెరిచిపెట్టున్నాను ప్రభా. ఈరోజు మీరు నా హృదయంలో రాండి ప్రభా. నా జీవితాన్ని వెలిగించండి ప్రభా. మా యొక్క ప్రతి ఒక్కరి జీవితాలను వెలిగించండి ప్రభా. క్రిస్మస్ అంటే ప్రభా ఈ లోకానుసారంగా జీవించడం కాకుండా ప్రభా మీరు దేనికి ఈ లోకానికి వచ్చారని ప్రభా మేము దాన్ని మా మనసులో ఉంచుకొని ప్రభా దాని ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్. మంచి వర్తమానం ఇచ్చిన అన్నగారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటండి? మన జీవితంలోకి ఏమి రావాలి? వెలుగు రావాలి. మన హృదయంలోనికి ప్రభు అని వెలుగు వచ్చినప్పుడు అప్పుడు మన జీవితం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. మంచి వర్తమానాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న పల్లవాడు వారంటే తర్వాత మన మధ్యలో జాయిదన్న గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. అందరు చెప్పండి కూడా చాలా మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత పాడు పాడు సువార్తను మాకు తెలిపింది మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే మనను విరచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణానందమే స్తోత్రార్పణే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మన మధ్యలో రాయదాన్ గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు పొందారా? ఎందుకంటే మనందరినీ సజీవుల నుంచి దేవుడు మరొక ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్టుకు మనకి ఇచ్చినటువంటి విలువైన సమయము. ఈ సమయంలో మనందరం దేవుణ్ణి ఎంతగానో స్థుతించాలి, ఎంతగానో బలపరచాలి, ఎంతగానో మహిమపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది యేసు ప్రభువారు దేని కొరకు ఇచ్చారు? మన పాపములను రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. మరి రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కూడా సరైనటువంటి
రక్షణ మార్గంలో మనం నడిచే వారిగా ఉండాలి. మన కొరకే ఇచ్చాడు. మరి ఆ యొక్క జీవితాన్ని మనం కూడా జాగ్రత్తగా మనం ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త ద్వారా ఏమని చదివిస్తున్నాడో ఒకసారి మనం లేఖనాల్లో చూద్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. రక్షింపలేనట్లు యెహోవా హస్తము కృంచకాలేదు, నేరపడినట్లు ఆయన చెవులు మందము కాదు. చాలు అలాంటి రక్షింపలేనట్లు యెహోవా హస్తము కృంచకాలేదు. ఆయన రక్షించాలని ఆయనకు ఆశ ఉంది. రక్షించాలి, ఎందుకంటే వీళ్ళు పాపంలో ఉన్నారు. పాపం నుంచి రక్షించడానికి ఆయన ఆశ ఉంది. కానీ ఆ రక్షణ మనకు ఎందుకు దూరం అవుతుందంటే మనం చేసినటువంటి పాపాలను బట్టి ఆ రక్షణ దూరం అవడానికి కారణం దేవుడికి మనకి మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడిందంటే, దేవుడు ఎందుకు మన యొక్క ప్రార్థన ఆలోచించట్లేదు అని అంటే మన యొక్క పాపాలే కారణం. అది వినలేకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు దేవునికి అర్థముగా వచ్చెను. ఎందుకు మనకి దూరం అవుతుంది? దేవుడు ఎందుకు మన ప్రార్థన వినలేకపోతున్నాడు? ప్రార్థన మనం చేస్తే ఆయనకు దూరంగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే మనకు ఆయనకు మధ్య ఎంతో దూరముగా ఉంటూ ఉన్నారు. అందుకోసం అంటాడు, మీ పాపములు ఆయన ముఖం మీకు మరుగుపరిచెను. మన పాపాలే ఆయనకు మరుగు చేసినాయి. మనం వినకుండా, మన ప్రార్థన ఆలకించకుండా, మనము సరైనటువంటి జీవితము జీవించకుండా ఉంటున్నానికి ఆయన మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే మన పాపాలే. మరి ఆ పాపాలు ఎవరి వల్ల ప్రాయశ్చిత్తం ఉంటాయంటే మన యేసు ప్రభువు రావాలి ఈ లోకానికి. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటం కారణం ఏంది? మన పాపాలని తీసివేయడానికి, మన పాపాలని పరిహరించి ఆ యొక్క దేవుడికి మనకి సంబంధం ఏర్పరచడానికి, అది సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అందుకోసం ఎందుకు ఆయన ఈ లోకానికి రావాలి అని అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. నరరూపుడు ఈ లోకానికి వచ్చాడంటే ఎందుకు? తిమోతికి రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అందుకై ఈ లోకానికి రావాలి ఆయన. అందుకోసమే మనకి నరరూపంగా ఈ లోకానికి వచ్చాడంటే ఏంటంటే మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. మన యొక్క పాపాలు గోడగా అడ్డుగా ఉన్న ఆ యొక్క తొలగించడానికి, తండ్రికి మనకి సంబంధం ఏర్పరచడానికి ఎవరు వచ్చారు? క్రీస్తు యేసు నరుడు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఆయన మనకి ఎందుకు ఈ లోకానికి వచ్చి మనకి సమాధానం తీసుకొచ్చాడండి. ఈ లోకానికి వచ్చి కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, తల్లిదండ్రుల్లో పిల్లల్లో సమాధానం లేనప్పుడు సమాధానపరచడానికి ఎప్పుడు సమాధానం వస్తుంది? యేసు ప్రభు వారిని మనం చేర్చుకుంటే సమాధానంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతాం. మన కుటుంబాల్లో కానీ ఎక్కడైనా మనం సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారిని మనం చేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన యొక్క పాపాలను తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి నరరూపంగా ఈ లోకానికి జన్మించాడంటే ఎందుకు మనం సంతోషిస్తున్నాం, ఎందుకు మనం ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆయన అంటే ఘనంగా చెప్పుకుంటున్నాం అంటే ఆయన నా పాపాలను తీసివేయటానికి, నేను అసమాధానంలో ఉన్నప్పుడు సమాధానం చేకూర్చడానికి, కుటుంబంలో అసమాధానం, పిల్లల్లో తల్లిదండ్రులు అసమాధానం, ఇవన్నీ ఉంటున్నాయి పిల్లలు, అవన్నీ తీసివేయటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. అవునా కాదా? సమాధానం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన నువ్వు అంగీకరిస్తున్నావా? ఆ సమాధానం చూద్దాం. లూకాసు వార్త చూడండి పిల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 చదువుకోండి. ఆ దూతతో కూడా నుండి దేవుడికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుడికి స్తోత్రము చేయించు ఉండేను. భూమి మీద సమాధానము కలుగునుగా. ఎందుకు? ఆయనకి ఇష్టలైన వారికి, ఆయన ఎవరైతే
ఏర్పాటు చేసుకుంటారో, ఆయన ఎవరైతే హృదయంలో ఆహ్వానిస్తారో, ఆయన ఎందుకు నా పాపాల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడే, నాకు సమాధానానికి ఇవ్వడానికి, నన్ను సంతోషంగా ఉంచడానికి వచ్చాడే. మరి ఆయనకి ఇష్టలైన వారికి ఆయన ఇష్టపడ్డావా? ఈ లోకానికి ఆయన వచ్చి మన పాపాలను తీసివేస్తాడు, నన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. నాలో ఉన్న ఏ పాపానికి చోటు లేదు, ఎందుకంటే పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉంచి ఆయన ఈ లోకంలో ఉంటూ నన్ను వెలిగించడానికి వచ్చాడే. ఆ వెలుగులో నేను ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉండాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తూ ఉండాలి. అందుకని ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగించడానికి వచ్చాడు, ఆయనకి ఇష్టమైన వారికి. మరి ఆయనకి ఇష్టలుగా ఉన్నాం మనం? ఇంకను మనం అసమాధానముతో ఈ లోకానుసారంగా ఈ లోకంలో మనం ఏ విధంగా ఉన్నాం? సమాధానంతో ఉన్నామా? సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతున్నామా? ఈరోజు ఎంతండి అసమాధానముగా, ఏ విధంగా అయితే కుటుంబాల్లో కానీ కొన్ని విధాలుగా అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా ఈ లోకంలో మనుషులు అసమాధానములు జీవిస్తున్నారు తప్ప సమాధానకర్త అయిన దేవుడి దగ్గరికి రావటానికి, ఆయన అంగీకరించడానికి వాళ్ళకి ఇష్టపడలేదు పిల్లలు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను మీకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఆ సమాధానం ఇవ్వటానికి వచ్చిన నేను, నన్ను చేర్చుకోవాలి, మీరు నన్ను అంగీకరించాలి. అంగీకరించినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇస్తుంది. మరి ఆ సమాధానాన్ని పొందుకోవాలి, మనం అంగీకరించాలి. సమాధానం లేకపోతే కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని మాటలకే భార్య భర్తలు అసమాధానం మాటల ద్వారాగా. మరి ఆ సమాధానం ఇష్టానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు ప్రియారా. కాబట్టి మనం ఆ సమాధాన కర్తను మనం మన హృదయంలో చేర్చుకోవాలి. ఏదంటాడు యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం, ఆ రక్షింపకే నేర్కొన్నట్లు ఆయన హస్తము కుర్చు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. 9:6 చదివారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము నేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యెహోవా అధిపతి అతనికి పేరు పెట్టను. సమాధానకర్త, సమాధానము చేయటానికి, దేవుడికి మనకి సమాధానపరచడానికి, మనం నశించిపోతున్న మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మనల్ని సమాధానపరచడానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేర్చడానికి వచ్చాడు. సమాధానం ఎప్పుడు వచ్చింది మనకి? ఆయన ఈ భూలోకానికి వచ్చి, ఎప్పుడైతే ఆయన శిలువ మరణం నొందాడో, శిలువ మరణం నొంది మరలా తిరిగి లేచాడు. దేవుడితో మనకి సమాధానపరచాడండి. మన పాపాలకి లేవు, అన్ని కొట్టేశాడు శిలువలో. కొట్టేసి దేవుడికి మనకి సమాధానపరిచాడు. మరి సమాధానపరిచినప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలుగుతున్నావా? సమాధానంగా ఉండగలుగుతున్నావా? అలాంటి సమాధానము దేవుడు మనకిస్తే మనం అసమాధానములో ఉంటే ఎలాగా? అసమాధానములు ఉండటానికి వీలేదు ఎవరు. ఎందుకంటే దేవుని ఎంతో స్తుతించాలి, ఎంతో గణపరచాలి, ఎంతో మహిమపరచాలి, ఎంతో ఆయన్ని గణపరిచే వారిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు పట్ల మనం ఎంతో భక్తి విశ్వాసంతో ఉండగలుగుతాం. నిజంగానే ప్రభు నాలో అసమాధానంతో ఉన్నానంటే తండ్రి దేవుడు లేని అర్థం, దేవుడిని చేర్చుకోలేదను, దేవుడికి దూరంగా ఉన్నామని అర్థం. దేవుడికి దగ్గరగా ఉంటే నీకు సమాధానం పడతావు. మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, అందరితో సమాధానం కలిగి ఉంటావు. అదే దేవుడిచ్చే సమాధానము. ఆ సమాధానం మనకి దేవుడు ఇవ్వటానికి మనకి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ సమాధానాన్ని పొందుకుంటున్నాం మనందరం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడిచ్చిన సమాధానాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. మన అపరాధాలను బట్టి, మన పాపం బట్టి, ఆయన నలగొట్టబడి ఈ లోకంలో మనకి ఎంతో మరి ఆ సమాధానాన్ని తీసుకొచ్చాడు. మన సమాధానంలో నడవగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఎందుకంటే మనం అనుకుంటున్న సంతోషంతో, ఆనందంతో, ఆర్భాటంగా మనం చేసుకుంటున్నాం. సంతోషం చేసుకుంటున్నాం. ఆయన్ని కూడా మనం చేర్చుకుంటే ఇంకా ఆయన ఎంతో సంతోషిస్తాడు. చేర్చుకోకుండా నువ్వు ఏ విధంగా చేసినా, ఏ విధంగా ఆర్భాటాలు, ఎంత ఆనందంతో ఉన్నా, దేవుడు నీ యొక్క హృదయంలో లేకపోతే, అసమాధానంతో ఉన్నావంటే ఎందుకు దేవుడు నీలో లేడు? నువ్వు చేర్చుకోలేదు, నువ్వు సరైనటువంటి వాక్యాన్ని నువ్వు అంగీకరించట్లేదు, ఆయన మాటలు అంగీకరించట్లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సమాధానకర్త అయిన మన దేవుడిని మనం చేర్చుకొని
అసమాధానాన్ని తీసేసుకుని ఎంతో సంతోషంతో ఆనందంతో ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన్ని గణపరిచేవారిగా, ఆయన మయపరిచేవారిగా ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడే మనం దేవుని సంతోషపరిచేవారిగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా ఉన్నాం? అసమాధానంలో ఉన్నావా? సమాధానాన్ని కలిగించడానికి దేవుడు వచ్చాడు. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టముగా ఉండకపోయిన గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవుడికి ఇష్టముగా లేకపోవటం వల్ల మన పితరులు ఐగుప్తులో నుంచి దేవుడు నడిపించాడు. పావులతీనులు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కానీ వారి యొక్క మార్గంలో అనేకమైనటువంటి మోషే గారి మీద సనుగుడు గురుగుడు ఉండటం వల్ల దేవుడికి అయిష్టంగా ఉన్నారు. అందుకోసం ఇందాక దేవుడు మనకి ఎందుకు వచ్చాడు? ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఏం చేశారు? దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కదా. దేవుడికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టంగా లేరు, అయిష్టంగా జీవిస్తున్నారు. అయిష్టంగా ఉన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? మిమ్మల్ని సంహరిస్తాను. ఎంతోమంది నశించిపోయారు. ఎంతోమంది ఆయన ఆ యొక్క త్రోవలో వారందరినీ నశింపజేశాడు. ఎందుకు? దేవుడికి ఇష్టంగా జీవించాలి. మనం కూడా దేవుడికి ఇష్టంగా లేకపోతే, దేవుడు ఇష్టంగా లేకపోతే నీవు నేను కూడా ఒక దినం ఇప్పుడు మనకి, ఎందుకంటే ఆయన రక్షణ మనకు ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతకగలుగుతున్నాం. మన పాపాలను చూసి మనం చేసే దుష్ట కార్యములను మనం చూసి ఆయన మనం క్షమిస్తూ ఉన్నాడు. క్షమించి ఆయనకి ఇష్టముగా లేకపోయినా ఆయన కాపాడుతున్నాడంటే ఆయన ప్రేమ గొప్పది కాబట్టి మనం బ్రతుకుంటున్నాం, సజీవులెక్కలు ఉంటున్నాం. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన ఏమంటున్నాడంటే ఒక దినం వస్తూ ఉంది నీకు నాకు కానీ, మరి ఆ దినం ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన చేర్చుకోడు. అప్పుడు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. మనం ఇక్కడే మనం ఈ స్థితిలో ఉండకుండా ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి లోకానికి వచ్చి నన్ను రక్షించడానికి వచ్చి సమాధానం ఏర్పరిచి ఆ యొక్క పాపమనే గోడలు తీసివేసి తల్లికి మనకి సమాధానాన్ని కలగజేయడానికి ఆయన వస్తే నీవు ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయనకి ఏదో అపనమ్మకంగా ఏదో నేను వచ్చాను దేవుడి సన్నిధికి అన్నట్లుగా జీవిస్తే కుదరదు పిల్లారా. అందుకోసమే ఆయన ఏమన్నాడు? మన పితరుల ద్వారా అనేక మంది ద్వారా రక్షించాలని చూశాడు. అనేక మంది ద్వారా మనకి రక్షణ, మనుషుల ద్వారా జలప్రలయప్పుడు యోనా గారి ద్వారా ఏ విధంగా, నోవాహు ద్వారాగా ఏ విధంగా మనుషులను రక్షించాలని చూశాడు. కానీ వచ్చారా? ఆయన 120 సంవత్సరాలు దేవుడి యొక్క వాక్యాన్ని బోధించినా కూడా ఎవరు వెళ్ళి రక్షించాలని చూశాడు. కానీ ఆ యొక్క దేవుడి యొక్క మాటను అసహించుకున్నారు పిల్లలు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో మన యొక్క తెలియబడుతున్న ప్రతి మాటను మనం ఆలోచించగలగాలి. ఎంతకాడికి దేవుడికి ఇష్టంగా ఉంటున్నావా, అయిష్టంగా ఉంటున్నావా? ఇష్టంగా ఉన్నాడని ఆయన కోరుకుంటున్నాడు. అయిష్టంగా ఉంటే నోవాహు గారి దినాల్లో మనం రక్షించాలని, ఆయన ద్వారా రక్షించాలని ఆయన అనేక మందిని రక్షించాలని చూసాడు. కానీ ఎవ్వరు రాలా. ఓడలోకి పిలిచాడు, రాండి రాండి అంటే మేము రాము, మాకు ఇక్కడే సంతోషము ఆనందం ఉందన్నాడు. కానీ అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత వచ్చి ఏం చేశారు? జలప్రలయం ద్వారా నశింపజేశాడు పిల్లలు. అలాగే మనం ఆయనకు మాట వినకపోతే జాగ్రత్త, మనం కూడా ఒక దినం వస్తుంది. ఆ దినం రాకముందే దేవుడు నన్ను రక్షించడానికి ఆయన ప్రేమమయుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను తృణీకరిస్తున్నావా? తృణీకరించకూడదు పిల్లరా. దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా, దేవుడికి ఇష్టంగా ఉండేవారిగా నేను ఉన్నాం. నోవాహు గారి ద్వారా వినలేదు. అలాగే ఈ లోకంలో గిద్యోను కూడా వచ్చాడు. గిద్యోను మిద్యాను నుండి ఇశ్రాయేలును రక్షించడానికి గిద్యోని పంపించాడు. గిద్యోనికి కూడా మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకోసమే దేవుడు అన్నాడు, నాకు ఇష్టలైన బిడ్డలు నాకు ఇష్టంగా ఉండాలి, నేను చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న వీరు మరలా నా మీద తిరుగుబాటు చేస్తూ నాకు ఇష్టంగా ఉంటూ మరలా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళకుండా ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటున్నారా? గిద్యోను ద్వారా హెచ్చరించిన ఆ యొక్క మిద్యానీయుల యొక్క శత్రువుల నుంచి కాపాడాడు. అప్పుడు కూడా సాంసోను ద్వారా ఏం చేశాడు? సాంసోను ద్వారా ఫిలిస్తీన్ల నుంచి మళ్ళా రక్షించాడు. ఈ లోక మనుషుల ద్వారా రక్షణ వస్తుందంటే ఎక్కడ రక్షణ దొరకలా. అందుకోసమే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన ప్రియ కుమారుణ్ణి
తన దగ్గర ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండవలసిన ఆ కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే నీవు ఇంకా అంగీకరిస్తూ ఉన్నావా? తెలుసుకుంటున్నావా? ఎందుకు నా కొరకే వచ్చాడు? అందుకోసం అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావు? ఆ గొప్ప రక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణలో మనం జాగ్రత్తగా అదే రక్షించడానికి ఇంతమందిని ఎవరెవరిని నోగాన్ని పంపించాడు, యుద్ధాన్ని పంపించాడు, యెఫ్తాను కూడా పంపించాడు. యెఫ్తా అమోరీయుల నుంచి రక్షించాడు, ఇశ్రాయేలుని రక్షించాలని పంపిస్తే వారికి ఆయన కూడా వినకుండా వారికి వ్యతిరేకంగా జీవించారు, కానీ నశించిపోయారు. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. మరి ఆయన మాట కూడా విన్నావా? ఆయన మాట కూడా వినకపోతే దేవుడు జలప్రలయంలో ఏ విధంగా అయితే నశింపజేశాడో మరి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంటే ఇంకను ఏ విధంగా పరిస్థితి ఉంటుందో. మరి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన మాట వినకపోతే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, ఎలాంటి ఉగ్రత వస్తుందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతామో ఒక్కసారి ఆలోచించవలసిందిగా దేవుని పేరట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం సంతోషంతో, ఆనందంతో, ఆర్భాటంతో ఉండాలి, తప్పేం లేదు. కానీ దేవుణ్ణి చేర్చుకోవాలి, ఆయన్ని మన రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మన రక్షకుడిగా అంగీకరించకుండా ఇంత సమాధానం, సంతోషంతో మనం ఉంటున్నామంటే ఆయన సమాధానంలో ఉంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవించుకుంటూ అలాంటి సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చారు. ఆ సమాధానాన్ని నీవు ఎలా అంగీకరిస్తున్నావు? ఏదోలే పండగ వస్తుంది, జరిగిపోతా ఉంది, మనం సంతోషంగా ఉన్నాం చాలనుకుంటున్నావా? నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోకపోతే, నువ్వు దేవుడికి అర్పించుకోకపోతే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, కుమారుని పంపించి ఇంత ప్రాణం త్యాగం చేస్తే నువ్వు ఇంకనూ అశ్రద్ధగా ఉన్నట్లయితే ప్రియులారా, తప్పించేది ఎవరు తప్పించలేరు. ఆయన వలనే మనకి రక్షణ, ఆయన వలనే మనకి మోక్ష మార్గం ఉంది. ఆయన తెలుసుకున్నట్లయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ లోకంలోనే కాదు మనకి ఆ పరలోకంలో కూడా సంతోషంగా, ఆనందంగా ఉండడానికి దేవుడు నీకు నాకు అలాంటి గొప్ప అవకాశాన్ని, గొప్ప మార్గాన్ని మనకు సిద్ధం చేశాడు ప్రభు. ఆ మార్గాన్ని మనం ఎలా తృణీకరిస్తున్నాం, ఎలా మనం అంగీకరిస్తున్నాం, ఎలా మనం సరైన భక్తిలో, విశ్వాసంలో మనం ఉండగలుగుతున్నామా అనేది నీవు నేను ప్రశ్నించుకొని మనం ఈ యొక్క మార్గంలో నిజంగానే ప్రభు నా కొరకై ఆ యొక్క పరలోకంలో ఉండవలసిన సంతోషంతో, ఆనందంతో ఉండవలసిన ఆలోకంలో సమస్తాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఏది కొదవ లేకుండా సమస్తముని ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలని అన్ని నీకు ఏర్పాటు చేసి తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడే. మరి నువ్వేమిస్తున్నావు దేవుడికి? నువ్వు అర్పించుకున్నావా దేవుడికి? తల్లి నిజంగానే ప్రభు, నీ సమాధానం నా తల్లి నాకు లేకపోతే నేను ఈ లోకంలో బ్రతకలేను. సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి, అవునా కాదా? సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి నీవు నేను సరైనటువంటి జీవితం జీవించకపోతే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి రాకముందే మనం జాగ్రత్త పడదాం పిల్లలు. జాగ్రత్త పడి నిజంగానే ప్రభు, నువ్వు నాకు ఇచ్చిన అవకాశం, నాకు ఇచ్చిన దినాలు, నాకు ఇచ్చిన సంవత్సరాలు పొడిగిస్తూ ఉన్నావు ప్రభు. ఇంకను నేను ఇలా సజీవ లెక్కలు ఉంటున్నానంటే ఇది నీ కృప, నీ దయ, నీ ప్రేమ ప్రభు. ఆ ప్రేమ నేను తృణీకరించిన కాకున్నట్లుగా ప్రభు, ఇదిగో నాయన నువ్వు సమాధానంగా వచ్చావు ప్రభు. నాకు సమాధానం ఇవ్వడానికి, నా కుటుంబంలో నేను నశించిపోతున్న నన్ను రక్షించడానికి, నా పాపాలను తీసివేయడానికి, ఆ పరలోకానికి చేర్చడానికి నువ్వు వచ్చావు ప్రభు. నిజరక్షకుడు, నిజ దేవుడు నువ్వే ప్రభు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు అని చెప్పి నువ్వు ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే, దేవుడు నేను ఈ యొక్క హృదయములు చేర్చుకున్నట్లయితే దేవుడు ఆ యొక్క అసమాధానం నుంచి సమాధానం ఇచ్చేవాడు. సమాధానం, సంతోషంతో, ఆనందంతో నేను ఆ యొక్క పరలోక రాజ్యానికి, దేవుడికి, ఆ యొక్క తండ్రికి నీకు సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాం పిల్లారా. మనం ఎక్కడ దేవుడికి తృణీకరించుకున్నా, దేవుడికి లోపడుతూ, దేవుడి మాట ఇంటూ, దేవుడి ఇష్టాన్ని తెలుసుకుంటూ ఆయనకు లోబడే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. నలుగురు కలుగుతుంటే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల మౌనతుడా ఆయన అనేక రకమైన శ్రేష్టమైన నామాన్ని రచించుకున్నాను ప్రభావ. నా తండ్రి పోయి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కూడా ఆయన నువ్వు ఏదో సంతోషంతో, ఆర్భాటంతో కాదు కానీ ప్రభావ, నువ్వు నా కొరకై నా తండ్రి కూడా ఆయన ఈ లోకానికి వచ్చావు ప్రభావ. నా తండ్రి నేను సంతోషిస్తూ కాదు ప్రభావ, నాయన నువ్వు వచ్చినందుకు నేను సంతోషం. ఎందుకంటే నా పాప భారాలు తీసివేసుకోవటానికే నా ప్రభావ నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభావ. నా తండ్రి అందును బట్టి నీకు వందనాలు ప్రభావ. నా తండ్రి నేను ఎంతో స్తుతించేవారిగా, నీకు గల తెచ్చేవారిగా, నీకు మహిమ తెచ్చేవారిగా, నేను కొనియాడేవారిగా మమ్మల్ని వాడుకోండి ప్రభావ. ఏ దుష్టుడు, ఏ సాతానికి అధికారం లేదు ప్రభావ. నా తల్లి నా కుటుంబంలో సమాధానం తీసుకొచ్చావు ప్రభావ. నా తల్లి నాయన ఆ సమాధానం లేకుండా సమాధానంతో నీ కొరకై జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభావ. చేత ప్రతి బిడ్డను పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. నా తల్లి నాయన నీవు లోకానికి వచ్చిందే నా తల్లి నాయన నా యొక్క నన్ను సంతోషించడానికి, నా తండ్రికి నాకు ఉన్న అడ్డుగోడను తొలగించడానికి ప్రభావ. ఆ పాప జీవితాన్ని తీసివేసుకొని ప్రభావ, పరిశుద్ధంగా, పవిత్రంగా నా తండ్రి నాయన
ఈ యొక్క సన్నిధానంలో ఎదిగే కృప నాకు దయచేయండి ప్రభావ. నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభావ. చెప్పిన ప్రతి మాట లేదా ప్రతి ఒక్కరు ఆలోచించి నా తండ్రి గ్రహించి నా తండ్రి నీ వాక్యానికి లోబడి నీ మాట ప్రకారంగా జీవించే కృప దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభావ. అలాగే నా తండ్రిగునైనా మీ దాసుడు నా తండ్రిగునైనా మాట్లాడేటట్టుగా దాసులు బలపరచండి. నీ శక్తి ద్వారా నీ బలం ద్వారా నింపండి ప్రభావ. నా తండ్రి నీ ఆత్మీయ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ నా తండ్రి భుజించి నా తండ్రిగునైనా సంతోషంతో ఆనందంతో ఈ యొక్క పండుగను జరుపుకునే కృపను మాకు దయచేయమని సన్నిధించమని నా ప్రేమ రక్షకులు యేసుక్రీస్తు వారి నామానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. మంచి వర్తమానం అందించినందుకు గమనాలు తెలియజేసుకున్నాను. సమయం అయింది కనుక మన మధ్యలో ఎజ్రా శాస్త్రి గారు వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికి వందనాలండి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. మైక్లో ఎక్కడ ట్రబుల్ రాకూడదండి. మీ టైం అయిపోయిందా? చెప్పిన టైం 10 నిమిషాలు 20 నిమిషాల్లో ముగించేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి ఈ సమయంలో తండ్రి ఇంతవరకు దేవా బిడ్డలు దాసుల ద్వారా చెప్పినటువంటి వర్తమానాలు దేవా వారు విన్నటువంటి వర్తమానాలు ప్రభు ఎక్కడ కూడా దేవా బిడ్డలు హృదయంలో తండ్రి వారు భద్రపరుచుకునే దేవా వాక్యానుసారంగా దేవా ఈ జన్మదిన వేడుకని తండ్రి ఏదో చేసుకుంటున్నామంటే ప్రభా నామకార్థంగా కాకుండా తండ్రి నాయన నీ నామానికి మహిమపరిచే విధంగా నిన్ను గణపరిచే విధంగా తండ్రి కేవలం ప్రభా నిన్ను సంతోషపెట్టే విధంగా మేము చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా నాయన. దేవా ఎందుకంటే తండ్రి నాయన ఇంతవరకు కూడా ప్రభా మంచి చక్కటి వాతావరణాన్ని మాకు ఇచ్చారు. నిన్నటి దినాన దేవా ఎంతో వాతావరణం తండ్రి వర్షంతో ఎంతో భయపెట్టింది దేవా. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసి మేము అడిగినప్పుడు దేవా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు నీ వందనాలు స్తోత్రాలు దేవా. ఈ యొక్క చాటును భద్రపరచుకోండి తండ్రి. సమయంలో నేను మాట్లాడుతుండగా నన్ను మీ నోటి బూరగా వాడుకోమని అడుగుతూ ఏ దుష్టుడికి అధికారం లేకుండా తండ్రి ఆదరించి అంతం వరకు మీరు తోడుగా నడిపించమని నజరేయుడైన జీవుడు కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే, వాక్యంలోకి వెళ్దాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడుకుడి. ప్రజలందరకు కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. చూడండి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ జన్మించాడనేటువంటి వార్త మొదటగా ఏ రాజులకి చెప్పలేదు, ఏ రాజులకి తెలియచేయలేదు, జ్ఞానులకి తెలియచేయలేదు, విజ్ఞానులకి తెలియచేయలేదు. కానీ
సామాన్యులైనటువంటి గొల్లలకి తెలియచేశాడు. ఇక్కడ ఉంటుంది, ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులుగా పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చిందంట? గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చిందంట. చూడండి, రాజులకి పెద్ద పెద్ద వారికి తెలియచేయలేదు, సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులకి తెలియచేసింది. మనం అయితే ఏమంటాం, గొర్రెల కాపరులు అంటే సహజంగా తీసేస్తూ ఉంటాం, మనం తక్కువ వచ్చినాక చేస్తూ ఉంటాం కదా. కానీ యూదా ప్రజలు వారి వృత్తి ఏంటంటే కాపరులుగా ఉండటమే, కాపరులుగా చేయటమే. అబ్రహాము పశు సంతానం కలిగినటువంటి వాడు, యాకోబు పశు సంతానం కలిగినటువంటి వాడు, తర్వాత దావీదు గొర్రెలు కాపరులుగా ఉన్నాడు కదా, గొర్రెలు కాపరిగా ఉన్నాడు వాడు. అలా వస్తూ ఉంటే యూదులందరూ కూడా రక్షకుడి యొక్క జననం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు లోక రక్షకుడు జన్మిస్తాడా, ఎక్కడ జన్మిస్తాడా, ఎప్పుడు వస్తాడు మమ్మల్ని రక్షించడానికి అని చెప్పి వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇశ్రాయేలీలు వారికి ఇశ్రాయేలీలు అంటే దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. ఆ విషయం తెలుసు కదా మనందరికీ. ఎంతగానో దేవుడు వారందరినీ ప్రేమించాడు. వారికి ఇది లేదు అనడానికి లేదు, ఇది లేదు అనడానికి లేకుండా వారికి సమస్తము అంతటినీ కూడా చక్కబెట్టాడు, సమస్తము కావాల్సిందంతా ఇచ్చేశాడు. ఇంకా వారు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి, వారు ఈ విధంగా కాదు, మీరు తప్పుడు బాటలో వెళ్తున్నారు, ఇలా కాదు మీరు ఇలా వెళ్ళాలి అని చెప్పి ప్రవక్తలను పంపించి చెప్పించాడు. భక్తి పరులను ఎవరిని పెద్ద పెద్ద వారిని వారి దగ్గరికి పంపించి, నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి మీరు అని చెప్పి వారికి ఎంత చెప్పినా కానీ దేవుడు ఇచ్చినటువంటి మేలులన్నిటిని అనుభవించేశారు. అన్ని మేలులను అనుభవించేసిన తర్వాత చల్లా చెదరైపోయారు. ఇక ఇశ్రాయేలీయులు అనే వారు ఒక్కరి కూడా లేరు. అందరూ కూడా బానిసలుగా పనిచేస్తున్నారు. సమయంలో వారందరినీ బానిసలుగా వాడేసుకుంటున్నారు. వారందరినీ బానిసలుగా వాడుకుంటున్నప్పుడు అప్పుడు ప్రవక్త ప్రవచించినటువంటి ఒక ప్రవచనము, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టదు అని చెప్పినప్పుడు, ఎప్పుడు వస్తాడు రక్షకుడు, ఎప్పుడు వస్తాడు మా దగ్గరికి, ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, కుమారుణ్ణి కంటున్నాడు, మాకు ఎటువంటి భయము లేదని చెప్పి నమ్మినటువంటి యూదులు, ఈ కాపరులు అందరూ కూడా మాకు రక్షకుడు వస్తున్నాడు కాబట్టి మాకు ఇంకా ఏ భయము లేదు అని చెప్పి ఆ రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తున్నాడు రక్షకుడు అని చెప్పి చూస్తూ ఉన్నటువంటి సమయంలో యెషయా ప్రవక్త చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, ఆ కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. చూడండి, ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు రక్షకుడు వస్తాడు మమ్మల్ని రక్షించడానికి, ఎక్కడున్నాడు, ఇంకెప్పుడు వస్తాడని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వరకు కూడా వారు నలిగిపోయి ఉన్నారు, బానిసలుగా వారి జీవితాలు నలిగిపోయి ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇక వారి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే చివరగా కూర్చొని ఏడ్చి మూలగాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు కూర్చొని ఎప్పుడు రక్షకుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వారు తింటున్నటువంటి తిండికి కూడా ట్యాక్స్ కట్టి తింటున్నటువంటి పరిస్థితి, వారు వేసుకుంటున్నటువంటి వారి సొంత పొలాలకు కూడా వారు ట్యాక్స్ కట్టి పండించుకోవాల్సినటువంటి పరిస్థితి, వారు పట్టుకున్నటువంటి చేపలు కూడా వాళ్ళ సొంత చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి కూడా వారు ట్యాక్స్ కట్టి పట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత ఇదిగా వారు నలిగిపోతున్నారు, అంత ఇదిగా వారు కృంగిపోతున్నారు వారి మధ్యలో. ఆ తర్వాత మళ్ళా హేరోదు రాజు చేతిలో వారెంతగానో నలిగిపోతున్న సమయంలో రక్షకుడు వస్తాడని చెప్పి వారు పొలంలో, వాగ్దాన పొలంలో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. వస్తుంది, రక్షకుడు పుడతాడు అని చెప్పి కూర్చొని చూస్తున్నాడు వాగ్దాన పొలంలో. ఎవరిదంటే ఆ పొలము బోయేజు పొలంలో, వాగ్దాన పొలంలో వారు కూర్చొని ఉన్నప్పుడు తర్వాత చూడండి 10వ వచనంలో దూత వచ్చి చెప్తుంది, అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, వారు ఆ పొలంలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే అప్పటికి నలిగిపోతున్నారు వాళ్ళు, హింసించబడుతున్నారు అక్కడ వాళ్ళు.
అటువంటి సమయంలో రక్షకుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి పరలోకం నుండి దూత వచ్చి ఏం చెప్పిందంట, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు జననం, ఆయన జన్మించింది ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, పలానా కులాన్ని బాగుపరచడానికి జన్మించాడు అనడానికి కాదు, పలానా మతమోళ్ళని మార్చడానికి జన్మించాడు అనడానికి కాదు. ఆయన వచ్చింది ఒక కులానికి కాదు, మతానికి కాదు, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు, నేడు మీ కొరకు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు, నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. ఒక కులానికో ఒక మతాన్నో బాగు చేయడానికి రాలేదు, ఒక కులాని కోసమో మతాని కోసమో ఆయన స్వార్థను ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. ప్రతి ఒక్కరి కోసం, ఈ లోకంలో ఉంటున్నటువంటి జనాలందరి కోసం, ప్రతి ఒక్కరిని మార్చుకోవడం కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నాకు ప్రభువు నీకు ప్రభువు కాదనడానికి లేదు. ఆ మతం వాళ్ళకి ప్రభువు అవడు, మన మతానికే ప్రభువు అవుతాడు అనడానికి లేదు. ఆ మతం వాళ్ళే దేవుణ్ణి ఆరాధించాలి, ఈ మతం వాళ్ళు దేవుని ఆరాధించకూడదు అనడానికి లేదు. ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. చాలా మంది అంటూ ఉంటారు, మీరు ఆ మతం వాళ్ళు కదా ఎందుకు క్రీస్తుని పూజిస్తున్నారు, మీరు ఆ మతం వారు కదా ఎందుకు మీరు సంఘానికి వస్తున్నారు, మీరు ఆ మతం వారు కదా ఎందుకు దేవుడు అంటే మీకు ఇష్టం అని అడుగుతూ ఉంటారు. ఆయన మతాల కోసము కులాల కోసము రాలేదు ఈ లోకంలో. ఆయన మతాల కోసమో కులాల కోసమో పలానా కులంలోనే నేను పుట్టానని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు కదా. వారి కోసం రాలేదు, లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పాపాల నుంచి రక్షించడానికి మన కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నరకము నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పాపము నుంచి రక్షించేవాడు ఆయన ఒక్కడే, నరకము నుంచి రక్షించేవాడు ఆయన ఒక్కడే. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నటువంటి వాడు కూడా ఆయన ఒక్కడే. ఆయన రాజ్యానికి వారసులం అవ్వాలని చెప్పి నేను మరలా నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి మనకు సెలవు ఇచ్చాడు కదా. మరలా నేను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి సెలవు ఇచ్చాడు. ఏ నామములో రక్షణ లేదు. ఎవరో పాస్టర్లు స్వస్థపరుస్తారని వారు ప్రార్థన చేస్తేనో, వారి చెయ్యి పెడితేనో, లేదా వాళ్ళు నూనె రాసుకుంటేనో స్వస్థపరచబడుతుంది అన్నది అది అసంభవం. ఏ నామములో రక్షణ లేదు. యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. యేసుక్రీస్తు నామములోనే ఆయనకి రక్షించబడడానికి అధికారం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే కారణం ఏంటి అంటే మన యొక్క పాపాల కోసం ఆయన పరిహారం చెల్లించాడు కాబట్టి ఆ అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఆయన జన్మలోనే జననంలోనే మనం ఒక ప్రత్యేకత చూస్తున్నాం. మనందరి జననం వేరు. మనందరము ఆయనకిలాగానే మనుషులముగానే ఉన్నాం. అందరము కూడా ఏమంటారు, ఒకేసారి ఒక లోకంలోకి మనుషులలాగానే వచ్చాము, మనుషులలాగానే పెరిగాము. మరి ఎందుకు ఆయనకి మనకి ఏంటి తేడా ఏంటి అంటే మనందరము కూడా స్త్రీ పురుష సంపర్కానికి చెందిన వారము, జన్మించినటువంటి వారము. కానీ ఆయన ఎటువంటి పాపము లేనివాడిగా, ఎటువంటి పాప బీజము లేనివాడిగా కన్య మరియ గర్భాన జన్మించాడు. చూడండి, ఈ రోజుల్లో వివాహం అవ్వకుండానే పిల్లలు పుడతారు, చాలా సహజం అయిపోయింది చాలా బయట కదా. కానీ పాపము లేనివాడిగా, ఎటువంటి పాపము లేనివాడిగా కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. చూడండి, ఎటువంటి పాపం ఆయనలో లేదు, ఎటువంటి పాపం ఆయనలో లేదు. యేసుక్రీస్తు ఆయన ఎటువంటి పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, ఎటువంటి పాపం బీజము లేనివాడిగా వచ్చాడు. కానీ మనందరి జీవితాల్లో మనందరికి ఉన్నది జన్మ పాపము, కర్మ పాపము మనందరిలో ఉంది. మరి వీళ్ళందరినీ పాపులను రక్షించాలి. ఈ పాపులందరిని రక్షించాలి అంటే ఒక పాపము లేనివాడు కావాలి. ఈ పాపులందరిని రక్షించడానికి, ఈ పాపము బీజముతో ఉన్నటువంటి వారిని అందరిని రక్షించడానికి ఒక పాపము లేనివాడు కావాలి అని చెప్పి ఏ పాపము లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి తీసుకొచ్చారు. చూడండి, మరి యేసేపు మరియ వారు సామాన్యులే కదా, సామాన్యులే వాళ్ళు. అంతేకాకుండా ఈ జనాభా లెక్కలు అనేవి కూడా ప్రారంభమైంది అప్పటి నుంచే ప్రారంభమైన తర్వాత యేసేపు మరియ వీరు కలిసి బెత్లెహేము గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఎక్కడ స్థలం ఉంటుందేమోనని చెప్పి, ఎందుకంటే ఆ జనాభా లెక్కల కోసం
వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్థలం ఉంటుందేమో, ఎక్కడైనా సత్రం ఉంటుందేమో కూర్చోవడానికి. సత్రపు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన నా సత్రంలో చోటు లేదంటాడు. ఏడు అరుణ్ గాడు సత్రపు యజమాని, నా సత్రంలో చోటు లేదని చెప్తాడు. సరే కనీసం పశువుల పాకులో అయినా నాకు చోటు ఇవ్వండి, పశువుల పాకులో అయినా నేను ఉంటాను అని చెప్తే సరే రాండి అని చెప్పి పశువుల పాకులో స్థలం ఇస్తాడు. మరి చూడండి, ఆయన రక్షకుడికి స్థానం లేకపోవడం ఏంటి? రక్షకుడికి స్థలం లేకపోవడం ఏంటి? మరి ఆయన హేరోదు రాజు ఇంట్లో జన్మించి ఉండొచ్చు కదా. హేరోదు రాజుతో పాటు ఆయన కుటుంబంలో ఆయన ఇంట్లో జన్మించి ఉండొచ్చు కదా ఆయన. మరి ఆయన రక్షకుడు కదా. రక్షకుడిగా ఉన్నటువంటి వాడు పశువుల పాకలో ఎందుకు జన్మించాలి? ఎందుకు జన్మించాలంటే అందరికీ, సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఆ రాజు ఇంట్లో పుడితే, రాజు ఇంట్లో జన్మిస్తే రాజులు ఒక్కళ్ళే నన్ను చూడగలుగుతారు, రాజు కుటుంబం ఒక్కటే నన్ను చూడగలుగుతారు, నన్ను నమ్మగలుగుతారు. కానీ నేను పశువుల పాకలో బయట పుడితే సామాన్యులందరూ కూడా నన్ను చూడగలుగుతారు, సామాన్యులందరూ కూడా నా యొద్దకు రాగలుగుతారు అని చెప్పి ఆయన ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. చూడండి మరి ఆయన ఎంత రక్షకుడు. అటువంటి అతనికి స్థలం లేదు. ఈ రోజుల్లో కూడా అంతే ఉంటుంది. క్రిస్మస్ ఉంటుంది కానీ క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ ఉంటుంది, క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ ఉంటుంది, క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ బట్టలు ఉంటున్నాయి, క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ చెప్పులు ఉంటున్నాయి, బట్టలు, క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ రోజు పలహారం ఉంటుంది కానీ క్రీస్తు ఉండట్లేదు. అరే ఇవాళ 25వ తారీఖు క్రిస్మస్, ఇవాళ చర్చిలో పలహారం నేను కూడా పెట్టాలి, అందరూ పెడతారు, అందరితో పాటు నేను కూడా పెట్టాలని చెప్పి ముందు నుంచి వెనక దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పలహారం తీసుకొచ్చి పెడతారు. అవునా కాదా? ప్రతి ఒక్కళ్ళు పలహారం పెడతారు. మరి ఇక్కడేమో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం క్రిస్మస్. అక్కడైతే మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు నుంచి చివరి దాకా ఒక కవర్ అట్టికాయలైనా కానీ తీసుకొచ్చి ముందు పెడతారు. ఎప్పుడు ప్రార్థనకు రానటువంటి వారు కూడా ఆ కవర్ తీసుకొని వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు ఆ రోజు. చూడండి ఏమంటారంటే, అడిగితే సంవత్సరం అంతా ఎట్లుంటే ఏందయ్యా, మా గుండెల్లో దేవుడు ఉన్నాడయ్యా. ఏడున్నాడంట? గుండెల్లో ఉన్నాడంట. ఆయన తిరిగి వచ్చి ఆడదంతాడు నిన్ను, అదే గుండెల మీద అంతాడు. ఆ దేశాలేదు. సంవత్సరం అంతా ఎట్టయినా ఉంటా, నా గుండెల్లో నా దేవుడు ఉన్నాడు, నా ఇష్టం, నేను ఎట్లా తిరిగినా కానీ నా గుండెల్లో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎట్లా ఆరాధించాలో, ఆయన ఎట్లా పూజించాలో నాకు తెలుసు అని చెప్పి చాలామంది సమాధానం చెప్తూ ఉంటారు. మరి చూడండి, క్రిస్మస్ ఉంటుంది మన జీవితాల్లో కానీ క్రీస్తు ఉండట్లేదు. క్రిస్మస్ ఈ రోజుల్లో అయితే మన చిన్న ఇక్కడ టౌన్లో కాబట్టి ఉండవు, పల్లెటూరులో అయితే ఎట్లా ఉంటుందో తెలుసా? స్టార్ చేయటం మొదలు పెడితే తాగి వచ్చే మొదలు పెడతారు స్టార్ చేసేటువంటి వాళ్ళు. ఎవరు వస్తారు ఇది? ఇక తర్వాత కార్యక్రమాలు ఎటువంటివి ఉన్నా, సెమీ క్రిస్మస్లు చేసుకున్నా కానీ, లేకపోతే తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా కానీ వారు ఏం చేస్తారు? తాగి వచ్చే వారి పనులు చేస్తారు. పనులు చేయాలంటే శక్తి కావాలి కదా, పనులు చేయాలంటే ఓపిక కావాలి కదా, అందుకోసం తాగేమయ్యా అని చెప్తారు. చూడండి మరి క్రిస్మస్ పని వాళ్ళు చేస్తున్నారు, క్రీస్తు పని వారు చేస్తున్నారు. వారి జీవితంలో క్రిస్మస్ అనేది ఉంది, క్రిస్మస్ చేయాలి 25వ తారీఖు అనే ఒకటి ఉద్దేశం వారిలో ఉంది. కానీ వారు ఎటువంటి స్వభావంతో ఉన్నారు? క్రీస్తు లేని స్వభావం. క్రీస్తు లేడు వారి జీవితాల్లో, క్రీస్తు లేడు. క్రీస్తును ముందు పెట్టుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక దేశంలో ఒక స్త్రీకి లేక ఒక బాలుడు పుట్టాడు, ఒక పిల్లవాడు పుట్టాడంట. చలికాలంలో పుట్టాడు. అయితే పుట్టిన తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంటే, చలి దేశంలో అది బయట వారి బంధువులకి, వారి చుట్టాలకి అందరికీ చెప్పుకుంది. ఏంటంటే నా కుమారుడు పుట్టాడు, అందరు రాండి, పెద్ద పార్టీ చేసుకుందాం, ఫంక్షన్ చేసుకుందాం అని చెప్పి అందరిని పిలుచుకుంది. ఆ పిల్లోడేమో ఉయ్యాల్లో పడుకోబెట్టి పక్కన పెట్టింది. వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ చలికాలం కదా, చలి ప్రాంతంలో పుట్టాడు. అయితే చలికోట్లు వేసుకొని వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరూ ఆ చలికోట్లు తిప్పి ఆ ఉయ్యాల మీద వేస్తున్నారు. అందరు చలికోట్లన్నీ ఆ ఉయ్యాల మీద వేసి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందరు కంగ్రాట్స్ చెప్పడానికి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతుంటే, తర్వాత తీరా ఏడు పిల్లోడు ఎక్కడ ఉన్నాడని ఎదుగుతుంటే, ఎక్కడున్నాడు? ఆ స్వెటర్ల కింద ఉయ్యాల్లో ఉంటున్నాడు. అటు మరి ఆ ఉయ్యాల్లో ఆ స్వెటర్లు అన్నీ వేసేసి నాకు ఆ పిల్లోడు కనపడతాడు? ఇంకా కనపడడు. ఆ స్వెటర్లన్నీ తీసేసరికి ఆ పిల్లోడు ప్రాణం పోతుంది. చూడండి, పిలుచుకున్న సందర్భం ఏమిటి? ఆ పిల్లోడు జన్మించాడు, ఆ పిల్లోడిని చూడటానికి అని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. కానీ వారందరూ వచ్చి వారు ఎంజాయ్ చేయడానికి, వారి జీవితంలో కలిగినటువంటి ఒక సంతానాన్ని ఎంజాయ్ చేయడానికి, వారికి అందరికి పార్టీ ఇవ్వడానికి వారిని అందరిని ఆహ్వానించి ఆమె వారితో ఎంజాయ్ చేస్తుంది, పిల్లోడిని వదిలేసింది.
చూడండి, మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి. క్రిస్మస్ ఉంటుంది, కానీ క్రీస్తు మన జీవితాల్లో ఉండట్లేదు. కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వెళితే నువ్వు రావద్దు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అడ్డుకున్నారు. సో రావద్దు, నువ్వు వచ్చే వాళ్ళన్నీ, ఎందుకంటే డ్రమ్ములు కొట్టేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ యేసు ప్రభు వారు వెళ్తే మళ్ళీ అక్కడ ఆ బిడ్డ లెగుస్తుంది అని చెప్పి నువ్వు మాకు ఇక్కడికి వస్తే మళ్ళీ మాకు వచ్చేటువంటి కూలంతా పోతుంది, నువ్వు ఇక్కడికి దయచేసి రావద్దు అని చెప్పి యేసు ప్రభు వారిని ఆపేస్తున్నారు. నాకు స్థానం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి, నేను రక్షిస్తాను, నాకు స్థలం ఇవ్వండి, నేను లేపుతాను అని చెప్పి ఆయన ఎంతగా పిలిచినా కానీ మన జీవితాల్లో కూడా ఆయనకి స్థానం ఇవ్వట్లేదు. ఆయనకి స్థానం ఇవ్వండి, ఆయనకి స్థలం ఇవ్వండి. ఆయనకి స్థలం ఇస్తే మన జీవితాల్లో కూడా అద్భుతాలు చూస్తాం. మన హృదయాల్లో ఆయనకి స్థానం ఇవ్వాలి, మన హృదయాల్లో ఆయనకి స్థలం ఇవ్వాలి, మన ఇంటిలో ఆయనకి స్థలం ఇవ్వాలి, మన మందిరంలో ఆయనకి స్థలం ఇవ్వాలి, మన జీవితాల్లో ఆయనకి ముందుగా స్థలం ఇస్తే మనం చేయనిదంతయు సఫలమవుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం చేయాల్సింది ఆయనకి స్థలం ఇవ్వాలి. మన జీవితాల్లో క్రిస్మస్ ఉంటుంది, న్యూ ఇయర్ ఉంటుంది, ఈస్టర్ ఉంటుంది, గుడ్ ఫ్రైడే ఉంటుంది, పండుగలన్నీ మన జీవితాల్లో ఉంటున్నాయి. కానీ ఆయన్ని ముందు పెట్టుకోకుండా ఆయన్ని క్రీస్తు లేనిటువంటి పండుగలు మనం చేసుకుంటున్నాం. ఏదో నామకార్థంగా భక్తి ఏమంటారు వీటిని ఆచార పద్ధతులుగా మనం ఈ పండుగలు చేసుకుంటున్నాం. కానీ నిజంగా క్రీస్తుని ఆరాధిస్తూ, దేవా నువ్వు నిజంగా రక్షకుడు అయ్యా, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చావా అని చెప్పి నిజంగా క్రిస్మస్ చేసుకునేటువంటి వారు ఈ రోజుల్లో లేరు. దయచేసి మనం తెలుసుకోవాలి, హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి, ఆయనకి స్థలం ఇవ్వాలి. ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం, మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. కలువరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు మనం చూసి అయ్యో అని బాధపడతాం, బాధ మాత్రమే పడగలుగుతాం. అయ్యో భలే వేలాడుతున్నాడే సిలువలో అని చెప్పి ఆయన చూసి మనం బాధపడతాం కదా. ఆయన మరి దేవునితో కూర్చునేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి దరిద్రులమైనటువంటి మన కోసము ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, దరిద్రులమైనటువంటి మన కోసము ధనవంతుడైనటువంటి ఆయన మన ధనాన్ని మనకిచ్చి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు కదా. దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. సరే చూడండి, తర్వాత 15వ వచనం, ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత చాలు. చూడండి, ఎవరెవరితో చెప్పుకున్నారంట? ఒకరితో ఒకరు. ఎవరు చెప్పుకున్నారు? గొర్రెల కాపర్లు ఏం చేశారంట? ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. మనము కూడా ఈరోజు క్రిస్మస్, మరి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఈరోజు చర్చిలో ప్రార్థన ఉంది, 11 గంటలకే ప్రార్థన మొదలైంది, ప్రార్థనకి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. మరి ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు కలిసి నేను వెళ్తున్నావులే, నువ్వు రావుగా ఇటు, నీకు దేవుడు అవసరం లేదు కదా, నువ్వు రాకపోయినా పర్లేదులే, నేను వెళ్తున్నాలే అని చెప్పి మీరు ముగ్గురు వచ్చేస్తారా? ఇంట్లో ఉన్నటువంటి వారిని వదిలేస్తారు. ఏ విధంగా అయితే వీళ్ళు చూడటానికి వెళుతున్నామని చెప్పి ఒకరితో ఒకరు ఏ విధంగా చెప్పుకొని బయలుదేరారు, అట్లానే మన దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు కూడా మనం కూడా ఒకరితో ఒకరు చెప్పుకొని, మన ఇరుగు పొరుగు వారిని తీసుకొని, ఈరోజు క్రిస్మస్, మరి నువ్వు దేవుని సన్నిధికి రావాలి, మాతో పాటు రా అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకొని కలిసి రావాలి దేవుని సన్నిధికి. కలిసి వచ్చేట వీళ్ళు కలిసి ఒకరిని ఒకరు చెప్పుకొని కలిసి ప్రయాణమయ్యారు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును శిశువును చూసిరి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. చూడండి, మరి వాళ్ళు గొర్రెల కాపరులు. ఒక్క నిమిషం వాళ్ళ గొర్రెలను అక్కడ వదిలేసి పక్కకి వెళ్తే ఆ గొర్రెలు ఉంటాయండి? ఎక్కడైనా గొర్రెలు కాసుకునేటువంటి వారు గొర్రెలను రోడ్డు మీద వదిలేసి వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? కూర్చోరు, వెళ్ళరు. కానీ ఇక్కడ ఆయన జన్మించాడు అని చెప్పి తెలిసిన వార్త ఆయన చెవిని పడగాలని ఆ గొర్రెలన్నిటినీ అక్కడ విడిచిపెట్టి వారి పొలంలో గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వారి గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో కూడా దూత వచ్చి వారికి చెప్పగాలని ఆ గొర్రెలన్నిటినీ అక్కడే విడిచిపెట్టేసి యేసుప్రభువుని చూడటానికి వెళ్ళిపోయారు. వారు అక్కడ చూడటానికి వెళ్ళిపోయారు. మరి ఈ రోజులో మనం ఏం చెప్తున్నామంటే, ఈరోజు ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్తే, అయ్యో నాకు ఈరోజు డ్యూటీ ఉంది కదా, నాకు ఈరోజు డ్యూటీ ఉంది, నాకు పని ఉంది ఈరోజు
అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి, ఇటువంటి సాకులు మనం వెతుక్కుంటున్నాం. ఈరోజు పండగయ్యా, ఈ రోజైనా మమ్మల్ని వండుకొని తిన్నయ్యా అని చెప్పి ఎదురు తిరిగి చెప్పే మాటలు అయిపోయినాయి. ఈరోజు కూడా నువ్వు 11 గంటలకు ప్రార్థన పెడితే 2 గంటల దాకా నువ్వు ప్రార్థన పెడితే ఎక్కడొచ్చావు మేమని చెప్పి ఎదురు సమాధానాలు చెప్పడం, ఎక్కడొచ్చావు మేమని చెప్పి అనుకోవటం. కానీ మీరేం చేశారంట? వెంటనే ఆ గొర్రెలను విడిచిపెట్టి వారిని చూడడానికి వెళ్ళారంట. దేవుడి పని ఎప్పుడుదప్పుడు చేసేయాలి, ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు కాదు నేను తర్వాత చేస్తానని చెప్పి దేవుడి పని మనం వాయిదా చేసుకోకూడదు. ఎప్పుడు పని అప్పుడే దేవుడి పని మనం చేసేయాలి. లేకపోతే అదంతా మన భారం మన మీద పడి ఒక్కసారిగా చేయాలి. నేను ఒక్క రోజులో 4 రోజుల పని నేను చేయగలుగుతానంటే అది ఏ పనైనా నువ్వు చేయగలుగుతావు, కానీ దేవుని పని మాత్రం చేయలేవు. తర్వాత చూడండి 17వ వచనంలో, వారు చూచి ప్రచురము చేసిరి. చూడండి, వారు చూసి ఏం చేశారంట? ప్రచురము చేశారంట. వెళ్ళి చూసి, అయ్యా ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, పలానా ఇంటికి వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, చూసి వస్తానని చెప్పి వెళ్ళి 4 పండ్లు ఇచ్చేసి వచ్చేస్తాం, లేకపోతే పలకరిచ్చి వచ్చేస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ వెళ్ళి ఏం చేశారంట? వెళ్ళి ప్రచురము చేశారంట. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందెను అని చెప్పి అంతా కలిసి రండి రండి అని చెప్పి అందరికీ ప్రచురం చేశారంట. మరి ఈరోజు రక్షకుడు పుట్టాడు మన కోసం. లోక రక్షకుడు లోకాన్ని అంతటిని రక్షించడానికి ఆయన ఈరోజు పుట్టాడు. మరి అందరిని మన ఇరుగు పొరుగు వారిని ఈరోజు మందిరానికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రచురము చేసి, లేకపోతే ఈరోజు ఇక్కడ విన్నటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళి ఈరోజు అయ్యా రక్షకుడు పుట్టాడు, నిజమైన రక్షకుడు ఈరోజు మన కోసం పుట్టాడని చెప్పి ఇరుగు పొరుగు వారికి అందరికీ ప్రచురం చేయాలి. ఇక్కడ గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే చేశారు అటు రీతిగా మనం కూడా చేయాలి. తర్వాత చదవండి. మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా విన్న వాటిని కన్న వాటిని గూర్చి స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. చాలు చూడండి, విన్న వాటిని కన్న వాటిని. ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే విన్న వాటిని వింటున్నాం, అంటే వింటాం కూడా ఎవరో జీవితాల్లో చేస్తే, దేవుడు ఎవరో జీవితాల్లో ఫలానా కిషోర్ పాస్టర్ గారి జీవితంలో అంత మేలు జరిగిందంట అని చెప్పి మన జీవితాల్లో మనం చెప్పుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో మేలు జరిగిందని చెప్పి చెప్పుకోవట్లేదు. ఎందుకంటే మనకి విశ్వాసము లేదు. మనకి విశ్వాసముతో ఎదురు చూస్తే మనం కూడా కార్యాన్ని చూడగలుగుతాం. అటువంటి కార్యాలు మన జీవితాల్లో వినగలుగుతాం. వింటున్నాం ఎన్నో కార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే అది కూడా అవిశ్వాసం వల్లనే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అవిశ్వాసం వల్ల చూడలేకపోతున్నాం, ఇతరులకి తెలియజేయలేకపోతున్నాం అటువంటి కార్యాలని. ఏ విధంగా అయితే ఇక్కడ విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారంట? వీళ్ళు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. చూడండి, వారు వచ్చారు, విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని వారు వచ్చి ఖాళీకి వెళ్ళిపోలేదు. వచ్చారు, కూర్చున్నారు, సమర్పించారు, వెళ్ళిపోయారు. అలాగే గొల్లలు కూడా ఏం చేశారు? వచ్చారు, కాము కూర్చొని వెళ్ళిపోలేదు. విన్నదాన్ని అంతటినీ కూడా ఏం చేశారంట? ప్రచురం చేశారంట. అటు రీతిగా మనము కూడా ఈరోజు వింటున్నాం. ఈరోజు రక్షకుడు పుట్టాడని చెప్పి మనందరము కూడా అనుకుంటున్నాం. నిజంగా ఎంతో సంతోషంగా ఈ దినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగను మనం ఎంత సంతోషంగా జరుపుకున్నటువంటి ఈ పండుగని, ఈ రక్షకుడు యొక్క జన్మదినాన్ని మనం ఏ విధంగా ప్రచురం చేయాలి, ఏ విధంగా ఇతరులకు తెలియచేయాలి మనందరం కూడా అన్నదాన్ని ఒకటి తెలుసుకొని, నిజంగా క్రిస్మస్ మన జీవితాల్లో, నిజంగా ఈ క్రిస్మస్ నుంచి మన జీవితాల్లో వెలుగు రావాలంటే, నిజంగా ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఈ రోజు నుంచి మన హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే ఈ క్రిస్మస్ నుంచి నువ్వు చేయించున్నదంతా కూడా సఫలమవుతుంది. ఇప్పటి నుంచి అయినా కానీ మనం తెలుసుకొని, దేవా నువ్వు మాకు రక్షకుడుగా వచ్చావు, ఈ లోకముకు రక్షకుడు కాదు, నా కొరకు రక్షకుడుగా నువ్వు వచ్చావు, ఎవరికి వాళ్ళు నా కొరకు రక్షకుడుగా వచ్చావు అని చెప్పి అనుకున్నప్పుడు నిజంగా క్రిస్మస్ అంటే అది క్రిస్మస్. అది నిజంగా క్రిస్మస్ అంటే. నువ్వు లోకం కోసం వచ్చావు, నా కోసం కాదనుకుంటారేమో. మళ్ళా
ఎందుకంటే నేను లోకంలో లేను, నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి అనుకుంటా మేము. నా కోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చావు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో అటువంటి కార్యాలు చూడగలుగుతాం. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఇంతవరకు దేవుడు మనల్ని చక్కగా కాపాడాడు. ఇక నుంచి నేను జీవించబోయే ప్రతి జీవితము కూడా ఆయనకి ఇష్టంగా నేను జీవించాలి, ఆయనకి కష్టముగా నేను జీవించకూడదు. ప్రతిదీ కూడా నేను ఆయనకి ఇష్టం వచ్చింది, ఆయనకి నచ్చినదే నేను చేయాలి, ఆయన నామానికి మహిమపరిచే, ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా నేను ప్రతిదీ చేయాలని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఒక మాట నిశ్చయించుకుందాం. అందరు తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన సమయంలో తండ్రి నాయన ఈ దినాన ప్రభావ మేము ఎంతో తండ్రి ఈ జన్మదిన వేడుకల్ని దేవా ఘనంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి ఇంతవరకు దేవా విన్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవా మేము ఎక్కడ కూడా తండ్రి వ్యర్థము చేసుకోకుండా దేవా, ఏ విధంగా అయితే తండ్రి గొల్లలు తండ్రి విన్న దానిని వెళ్ళి ప్రచురించారో దేవా, అటు రీతిగా తండ్రి మేము విన్నటువంటి వాక్యాన్ని ప్రభావ ఇతరులకు ప్రచురించే వారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఎక్కడ కూడా ప్రభా విన్నటువంటి వాక్యాన్ని ప్రభా వ్యర్థముగా వదిలేయకుండా తండ్రి ఈ యొక్క కొంచెంసేపట్లోనే ఈ ఆవరణంలో ఉన్నంత వరకే కాదు ప్రభా, బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవా నీ వాక్యాన్ని అదే విధంగా ప్రచురించడానికి నీ జన్మదినాన్ని ప్రభా రక్షకుడు మా కొరకు వచ్చాడన్న విషయాన్ని దేవా అందరికీ తెలియజేసేలాగా తండ్రి మా హృదయాలు తెరవమని అడుగుతున్నాం ప్రభా. దేవా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మాకు మేము దేవా నా కొరకు మీరు ఈ లోకంలోనికి వచ్చారు, నా కొరకు రక్షకుడు జన్మించాడు అని చెప్పి తెలుసుకునే విధంగా తండ్రి మేము ఉండటానికి సహాయం దయచేయండి. నా కొరకు వచ్చాడు అన్నటువంటి విశ్వాసం మీద మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. నిజంగా తండ్రి మా జీవితాల్లో తండ్రి నీకు స్థానం ఇస్తున్నామయ్యా, మా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నాం తండ్రి, మా ఇంటిలో నీకు స్థానం ఇస్తున్నాము దేవా. మీరే ఉండండి తండ్రి, మా సంఘములో దేవా నీకే స్థానం ఇస్తున్నాము తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా నాయన ఇక నుంచి కూడా తండ్రి పాత జీవితాన్ని విడిచిపెట్టేసి దేవా కొత్త జీవితంలో ప్రభా ఇక నుంచి నేను బ్రతకపోయినా బ్రతుకంతా క్రీస్తు కోసమే బ్రతుకుతానని చెప్పి తండ్రి మరి ఒక నిశ్చయించుకొని తండ్రి మరి బ్రతుకుని ప్రభా ఆ విధంగా మార్చుకొని దేవా నీకు అప్పగించుకొని తండ్రి నీ కోసం బ్రతికేలాగా సహాయం దయచేయమని అడుగుతుంది దేవా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఉన్న మాటలను ప్రభా ఎక్కడ కూడా వ్యర్థం చేసుకునే వారిలా కాకుండా తండ్రి హృదయంలో ఉంచుకొని తండ్రి వాక్యానుసారంగా జీవితాన్ని జీవించలాగిన సహాయం దయచేయమని అడుగుతూ ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న విద్యార్థి గారి గుణాలు తెలియజేసుకున్నారు. చిన్న బాలబాబు అయితే కానుకలు పట్టుకున్నాం. అందరు చదువు సమయమును సమాపన చేయును ప్రభువునకు దేహముదనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకును అర్పణ ఇమ్మనెను. నిబిటను సేవకుని చేదవా నిబిటల సేవకుని చేదవా నివిచేదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహముదనము సమయమును దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము నీ దేహము దేవుని
ఆలయము నీ దేవుడు మలచిన మందిరము సజీవయాగముగా నీవిచ్చేదవా సజీవయాగముగా నీవిచ్చేదవా 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 సనాతన చేయుము ప్రభువు నాకు నీ దేహము దానము సమయమును. మన మధ్యలో విషయంగా ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మా కుటుంబం తరఫున ప్రార్థన చేస్తున్నానండి. మహాపరుషుల దేవ, వేద తండ్రి, దుర్గదేవ, శివాధిపతి సర్వజయ నీకు ఆయన తరఫున ఈ సంవత్సరం అంటే మనం చదువులోకి ఉంటున్నాయన ఈ దినాన్న క్రిస్మస్ ఆరాధన ఆయన చేయకరము జరుగుతున్నట్లు కొంటున్నాం తండ్రి నాయన. ఆయన క్రిస్మస్ నాయన వేడుకలు ఆయన మేము చేసుకుంటుండగా నాయన మేము ఎందుకు తీసుకుంటున్నాం తండ్రి నాయన. మీరు మా కొరకు పుట్టి ఉన్నారని తెలుసుకునే విధంగా మాకు సహాయం చేసుకుంటున్నాం. ఆ కొరకు నా కొరకు పుట్టి ఉన్నారు నాయన. నన్ను నడిపించాలి, నన్ను పాపం నడిపించాలి, పుట్టారని తెలుసుకోండి నేను అంటే జిల్లాలు తెలియజేసి మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. మీరు సహాయం చేసి పెట్టండి నాయన. ఆయన అదేవిధంగా తండ్రి నా కానుకలు మొత్తం ప్రార్థించండి నాయన. నాయన కానుకలు ఇచ్చిన ప్రతి పెట్టండి నాయన 30 60 రూపాయలు సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. ఈ నాయన ఈ కానుకలు నాయన రాత్రి తోట మాకు సహాయం చేసి పెట్టండి నాయన. నేను అందరం క్షేమం కాచి కాపాడమని నాయన. మళ్ళీ మేము స్థుతించే భాగ్యం తెచ్చమని అంతవరకు సజీవ లెక్కలను మమ్మల్ని నడిపించమని ఏసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నారండి? సాక్ష్యాలు చెప్పాల్సిన ఉన్నారు? సరే, మన ప్రజా శాస్త్రాలు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం చేస్తున్నాం. తలలోంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మీరు కళ్ళలోంచి కళ్ళ మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన మన శేష అంటుంది బర్త్డే అంట. అందుకు వారి కుటుంబం దగ్గర నుంచి వారు కేక్ ఏదో తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. నేను నిన్నే చెప్పాను, ముగ్గురు వచ్చి కట్ చేస్తే కేక్ తీసుకురండి. ముగ్గురు రావాలి, కేక్ కట్ చేయాలి. పలహారం లాగా ఇచ్చారా? దాన్ని ఒక ముక్కను కట్ చేయండి ముగ్గురు వచ్చి. సరే అయితే ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు బంగానాలు స్తోత్రాలు దేవా. ఈరోజు నా తండ్రి నైనా ఎంతో తండ్రి సంతోషంగా ప్రభావ, ఎంతో తండ్రి నైనా ఘనంగా తండ్రి ఈ దినాన క్రిస్మస్ వేడుకలు ప్రభావ సంతోషంగా చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇటువంటి తండ్రి ఈ జన్మదిన వేడుకలు దేవా మరెన్నో మా జీవితాల్లో మేము చూడటానికి తండ్రి, మరెన్నో వేడుకలు మా జీవితాల్లో చేసుకోవడానికి మీరు మా కృపను అనుగ్రహించిన అడుగుతున్నాం దేవా. తండ్రి కృపను అనుగ్రహించమంటే దేవా ముందు తండ్రి మా జీవితాన్ని మేము సరి చేసుకోండి దేవా. మా కొరకు రక్షకుడు వచ్చాడంటే విశ్వాసముతో నమ్మి తండ్రి నీ కోసం ఎదురు చూస్తే కదా తండ్రి నాయన మేము మీ వేడుకలు పొందుకునే తండ్రి. అటు విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నీ వైపు చూసేవాళ్ళ మేమందరం ఉండడానికి సహాయం దయచండి దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి తండ్రి ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడు తండ్రి, ఏ తండ్రి బాధలతో అయితే వచ్చాడు దేవా. ఇది నా తండ్రి ఎంతో సంతోషంగా దేవాలనైనా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బిడ్డ ఏ విధంగా అయితే వచ్చాడు తండ్రి నాయన. అటు తండ్రి విన్న బిడ్డలు ప్రభా ఎక్కడ కూడా దేవనాయన ఈ దినాల తండ్రి ఎక్కడ కూడా ప్రభా విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనీయకుండా ప్రభా నాయన వారి హృదయంలో ఉంచుకొని తండ్రి ఇతరులతో చెప్పుకొని దేవా ఇంకా సంతోషకరంగా వారి వేడుకలు జరుపుకోవడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతుంది తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో దేవా
దాసుడు చెప్పబడినటువంటి వాక్యాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క దాసుడు ప్రభా మాట్లాడినటువంటి మాటలు దేవనైనా ఏ విధంగా రక్షకుడు మా కోసం వచ్చాడు అన్న ఉద్దేశాన్ని ప్రభా, అటు వాక్యాన్ని ప్రకారంగా తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి మేము నీరు కట్టుకొని ప్రభా వాక్యానుసారంగా మా జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతూ మధ్యాహ్న కాల సమయంలో దేవా తెచ్చినటువంటి పలహారాన్ని దేవా నాయన భారతాన్ని నాయన అలాగే పవిత్రాన్ని భూమిని ప్రేమించి దేవా మరి తెచ్చినటువంటి పలహారాన్ని ప్రభు మీరు దీవించండి. ఇది నాన్న తండ్రి శేషయంకులు గారు మా మధ్య లేనప్పటికీ కూడా ప్రభు నాయన బిడ్డ ఉన్నప్పుడు దేవా ఏ విధంగా తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఏ విధంగా ఉండేవాడో తండ్రి నాకు తెలిసింది కొంత మాత్రమైనప్పటికీ కూడా దేవా తెలిసినంతలో దేవా బిడ్డ ఎంతగానో నీ సన్నిధిలో ఎంతగానో తండ్రి చురుకుగా ఉండేవాడు దేవా. ఎందుకంటే ప్రభా ఈ బిడ్డ దినాలు లేకపోయినప్పటికీ ప్రభా జన్మదిన సందర్భంగా తండ్రి బిడ్డలు తెచ్చినటువంటి పలహారాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతుంది. కుటుంబానికి కావాల్సినటువంటి మేలులు మీరు ఇవ్వమని అడుగుతుందండి. కుటుంబానికి ఆశీర్వాదం మీరు అందించమని, బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని అడుగుతుందండి. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంకుల్ ఆశీర్వాదం ఆశీర్వాదం. ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనది మనందరినీ నడిపించును గాక. ఆమేన్.